అందరికీ నమస్కారం. ఐవేఆర్ టాక్స్లో భాగంగా జాతీయ అంతర్జాతీయ ప్రాంతీయ అంశాల మీద నా అభిప్రాయాలు మీ అందరితో పంచుకుంటూ ఉన్నాను. అదేవిధంగా సమాజంలో ముఖ్యులైనటువంటి వ్యక్తులు సోషల్ కన్సర్న్తో సామాజిక స్పృహతో పనిచేస్తూ ఉన్నటువంటి వ్యక్తుల ఇంటర్వ్యూస్ చేసి వారి అభిప్రాయాలను వారి అనుభవాలను మీతో పంచుకోవటం జరుగుతూ ఉండింది. దీంట్లో భాగంగానే నా కొలీగ్స్ ముగ్గురు యాక్చువల్లీ దాసరి శ్రీనివాసులు గారు, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, చక్రపాణి గారు వీళ్ళ ఇంటర్వ్యూస్ చేసి ఆల్రెడీ పంచుకోవటం జరిగింది. అదేవిధంగా రంగరాజన్ సౌందరరాజన్ చిలుకూరి బాలాజీ టెంపుల్ ప్రీస్ట్ వారితో కూడా ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని కూడా మొన్న మధ్య ఇంటర్వ్యూ చేసి మీ అందరికీ పరిచయం చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఈరోజు చాలా విశిష్టమైనటువంటి వ్యక్తి, సామాజిక స్పృహతో పనిచేసినటువంటి వ్యక్తి, ఇంకా పనిచేస్తున్నటువంటి వ్యక్తి. ఒక రకంగా మా ఐఏఎస్లో చెప్పాలంటే మ్యాన్ నోన్ ఫర్ రిజల్ట్స్, ప్రాసెస్ కన్నా రిజల్ట్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చి రిజల్ట్ డ్రివన్గా అడ్మినిస్ట్రేషన్ను తీసుకుపోయినటువంటి వ్యక్తి ఈరోజు మన ముందున్నారు. ఎఫెక్టివ్ డెలివరీ సైడ్కు తీసుకుపోయినటువంటి కొంతమంది డైనమిక్ ఆఫీసర్స్లో ఒకరు ఈరోజు మన దగ్గర ఉన్నటువంటి చీలి అర్జున్రావు గారు. అర్జున్రావు గారు మా గురువులాగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మేము జస్ట్ అట్లా దీంట్లోకి వచ్చేటప్పటికి సర్వీస్లోకి వారు అప్పుడు యాక్చువల్లీ నేను ట్రైనింగ్లో ఉన్నప్పుడు వారు వైజాగ్ కలెక్టర్గా ఉన్నారు. నేను ట్రైనింగ్ పూర్తి చేసుకొని మళ్ళా హైదరాబాదు సబ్ కలెక్టర్ జాయింట్ కలెక్టర్గా ఉండే టైంకి మళ్ళీ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్గా వచ్చారు. ఎక్కడైనా కానీ హీ వాజ్ నోన్ ఫర్ డెలివరీ. దట్ ఈస్ వాట్ హీ వాజ్ నోన్ ఫర్. ఇన్ఫ్యాక్ట్ వీరి దగ్గర తహసీల్దార్గా వైజాగ్లో పనిచేసిన ఆయన, నేను ఆ పైన శ్రీకాకుళంలో జాయింట్ కలెక్టర్గా ఉంటే నా దగ్గర డిఆర్ఓగా వచ్చాడు. మామూలుగా ఎక్కడెక్కడ పనిచేసావు ఏంటి అని అంటే డిస్కస్ అవుతూ ఉంటుంది కదా. సార్ ఆయన స్పీడ్ తట్టుకోలేము సార్, మీటింగ్ అయ్యే ముందే మినిట్స్ వచ్చేస్తాయి, అంత స్పీడ్గా చేసేస్తాడు, ముందే ఏం చేయాలనేది డిసైడ్ చేసుకొని ఇచ్చేస్తాడు, ఆ పైన ఆ డ్రైవ్ మాత్రం ట్రెమెండస్గా ఉంటుంది సార్ అని ఆ తహసీల్దార్ నాతో చెప్పాడు. అదే రకంగా ఆ పైన చాలామంది ఆఫీసర్లు ఇక్కడ మున్సిపల్ కమిషనర్గా మొట్టమొదటిసారి ఐ థింక్ వైడనింగ్ ఆఫ్ రోడ్స్ అది కూడా మొదలుపెట్టారు అప్పుడు ఎన్టీ రామారావు గారి టైంలో. ఇన్ఫ్యాక్ట్ చెప్పుకునేవారు. ఇప్పుడు వారితో నేను హియర్సేగా విన్నది చెప్తున్నాను, యాక్చువల్ వారు చెప్తారు. మొట్టమొదటిసారి మీ ఇంటిది కొట్టేస్తే ఎవడు నన్ను అబ్జెక్ట్ చేయరు, ఇక్కడి నుంచి మొదలు పెడతానంటే ఎన్టీఆర్ గారు సరేనన్నాడు, అక్కడ కొట్టేశాడు, ఆ పైన మొత్తం అంతా బీట్స్ కోటి అంతా క్లీనప్ అయిపోయిందని చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. సో ఈరోజు మన ముందున్నవారు శ్రీ అర్జున్రావు గారు. నమస్కారం సార్. నమస్కారం. మొట్టమొదట మనం మీ ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషను దాని గురించి మాట్లాడదాం. వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, మొట్టమొదట ఫస్ట్ జనరేషన్ పైకి వచ్చి చాలా ఉన్నత స్థానాన్ని ఆక్రమించినటువంటి దళిత ఆఫీసర్స్లో అర్జున్రావు గారు ఒకరు. ఈ మాట ఎందుకు మెన్షన్ చేస్తున్నా అంటే నేను వారి పర్మిషన్ తీసుకొని మెన్షన్ చేస్తున్నాను. అదర్వైజ్ ఆ వర్డ్ వాడదామా వద్దా అని అనుకున్నాను. బట్ వారిని అంటే ఎస్ యూ గో హెడ్ అండ్ ఇంట్రడ్యూస్ మీ లైక్ దట్ అన్నాడు, అందుకని ఆ రకంలో ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నాను. నమస్కారం సార్. మీ ఎర్లీ ఎడ్యుకేషన్ ఆ పైన ఐఏఎస్కి వచ్చేదాకా అంటే ఇది సామాన్యమైన విషయం కాదు. కొంత లక్ ఉండాలి, కొంత కృషి ఉండాలి. గ్రామంలో పుట్టి గ్రామంలో ఉండి అసలు అవేర్నెస్ వచ్చి ఇంత దాకా రావటం అంటే అది గొప్ప విషయం. ఆ బ్యాక్గ్రౌండ్ మీరు పంచుకోగలిగితే మేబీ ఆస్పైరింగ్ రూరల్ స్టూడెంట్స్ కొంత ఇన్స్పిరేషన్గా కూడా ఉండొచ్చు. దాంతో మొదలైంది. నేను ఒక చిన్న గ్రామం నుంచి వచ్చానండి. విజయవాడకి ఈస్ట్ ఒక 10 మైల్స్లో ఉన్న మా విలేజ్ వేల్పూర్ అని ఒక విలేజ్. ప్రైమరీ ఎడ్యుకేషను మా విలేజ్లోనే కంప్లీట్ చేసి 5th స్టాండర్డ్ వరకు, 6th స్టాండర్డ్ టు ఎస్ఎస్ఎల్సీ వరకు పునాదిపాడు అని ఒక విలేజ్ ఉంది కంకిపాడు దగ్గర. అక్కడ చదివి ఎస్ఎల్సీ అయిపోయిన తర్వాత అంతా తెలుగు మీడియమే. ఎస్ఆర్ అండ్ సివిఆర్ కాలేజ్ అని విజయవాడలో కాలేజ్ ఉంది, అక్కడ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసాం. కొంతమంది వాళ్ళు లెక్చరర్స్ ఇచ్చిన సలహా ప్రకారం పోస్ట్ గ్రాడ్యుయేషను కొత్తగా పెట్టిన యూనివర్సిటీ మధ్యప్రదేశ్లో సాగర్ అని ఒకటి ఉంది, అక్కడ వెళ్ళి చదివితే మంచిదని చెప్తే
అక్కడ సాగర్ మధ్యప్రదేశ్ వెళ్ళి చదివాం మేము. అక్కడ నాలాగానే చాలామంది, ఒక 150 మంది దాకా ఆంధ్ర వాళ్ళు ఉన్నారు అక్కడ. పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిపోయిన తర్వాత అంటే ఉద్యోగం ఏదన్నా చేస్తే తప్ప మనకి ఆర్థికంగా ఇబ్బందులు వస్తాయని చెప్పి తిరిగి గ్రామం వస్తే, గ్రామంలో నేనే ఎస్ఎల్సి చదివి పాస్ అయ్యి ఒక గ్రాడ్యుయేషన్ అయిన వాడు నేనే, అన్ని కులాల్లో కూడా. అప్పుడు ఎవరో సలహా ఇస్తే నేను హైదరాబాద్ వచ్చి డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఒక చిన్న మాట, ఎడ్యుకేషనిస్ట్లో మోస్ట్ డైనమిక్ ఎడ్యుకేషనిస్ట్ అని ఒక పేరు ఉండేది బుల్లయ్య గారికి కూడా. తర్వాత ఆయన ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కూడా అయ్యారు. అప్పుడు నేను కలెక్టర్ వైజాగ్ కూడా అయ్యాను నేను. ఆయన సలహా ఏమి ఇచ్చారంటే, నువ్వు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేవి బాగానే ఉంది, ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ సెంటర్ అలహాబాద్లో ఉంది, ఆ కోచింగ్ సెంటర్కి వెళ్ళి మీరు కోచింగ్ తీసుకుంటే చాలా మంచి ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగాల్లో ఏదైనా మంచి ఉద్యోగం రాకుండా సెలెక్ట్ కాకపోతే నేను లెక్చరర్ ఉద్యోగం నీకు ఇచ్చే బాధ్యత నాది అని హామీ ఇచ్చారు నన్ను ఉత్సాహపరచడానికి. సరే, నేను అల్టిమేట్గా అలహాబాద్ వెళ్ళి కోచింగ్ సెంటర్ ఫర్ ఎస్సీ ఎస్టీ బాయ్స్ మాత్రమే అక్కడ జాయిన్ అయ్యాం. జాయిన్ అయితే వాళ్ళు చాలా చక్కగా కోచింగ్ ఇవ్వడం. ఆర్కే నెహ్రూ గారని ఆయన వైస్ ఛాన్సలర్, భట్నగర్ గారని ఆయన ప్రిన్సిపాల్ ఆఫ్ కోచింగ్ సెంటర్, వీళ్ళు చాలా దగ్గరగా మాకు ఉండి సలహాలు ఇచ్చి కోచింగ్ చేశారు. నేను ఎంఏ ఎకనామిక్స్ చదివానండి, కానీ ఈ చదువుకి మనం కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ఏం సంబంధం లేదు. ఒక 3-4 మంత్స్లో ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చిందని మా లెక్చరర్స్ చెప్పారు వాళ్ళు. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎల్ఐసి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లాస్ 1 ఆఫీసర్స్ పోస్టులు. ఆ పోస్టులు వస్తే ఆ పోస్టులు ఎగ్జామినేషన్కి వెళ్ళి అపియర్ అయ్యి సెలెక్ట్ కూడా కావడం జరిగింది. వాళ్ళు అప్పుడు ఇంటర్వ్యూకి రమ్మని చెప్పి బాంబే నుంచి మాకు ఇంటిమేషన్ వచ్చింది. మా ప్రిన్సిపాల్ గారు ఇచ్చిన సలహా ప్రకారం వాళ్ళకి ఏం రాశామంటే, ఐఏఎస్ ఐపీఎస్కి అపియర్ అవుతున్నారు, ఆల్ ఇండియా సర్వీసెస్కి అపియర్ అయ్యి సెలెక్ట్ కాకపోతే ముందే వస్తాం, సెలెక్ట్ అయితే వచ్చే సమస్య లేదని చెప్పి లెటర్ రాస్తే వాళ్ళు టైం ఇచ్చారు. తర్వాత రిటన్ ఎగ్జామినేషన్ కావటం, రిటన్ ఎగ్జామ్లో సెలెక్ట్ కావటం ఫస్ట్ టైమే, తర్వాత ఇంటర్వ్యూలో సెలెక్ట్ కావటం తర్వాత అనుకోండి జరిగింది. రిటన్ ఎగ్జామినేషన్ కాగానే తర్వాత ఇంటర్వ్యూ కూడా అయిపోయింది. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత బాంబే వెళ్ళాను నేను. బాంబే వెళ్ళి 3 ఇంటర్వ్యూలు అపియర్ అయ్యాను. రిజర్వ్ బ్యాంకు, ఎల్ఐసి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. వాళ్ళు సెలెక్ట్ అయిందన్న విషయం ముందే తెలుసు కదా. మా విలేజ్ నుంచి బయలుదేరి బాంబే వెళ్ళే వరకే వయా ఢిల్లీ ఆయన డబ్బు ఖర్చులు, టీఏ డిఏ అంతా కూడా క్యాష్ చేసి బ్యాగులు ఇచ్చారు ఆ రోజుల్లో. ఆ రోజుల్లో 100 రూపీసే ఉండేది. ఆ డబ్బు తీసుకుని ఫస్ట్ టైం నేను హైదరాబాదు మళ్ళీ వచ్చి మన నాంపల్లి స్టేషన్లో దిగి, అక్కడ స్టేషన్ మాస్టర్ ఎవరో ఉంటే ఆయన సలహా అడిగి అక్కడి నుంచి విజయవాడ ఎలా వెళ్ళాలని వచ్చి, విజయవాడ నుంచి వెళ్ళడం మా విలేజ్ దగ్గర కాబట్టి విజయవాడ తిరిగి మా ఊరు వెళ్ళా. మా విలేజ్లో అందరూ ఏమనుకుంటున్నారంటే, కాస్త చదువు ఉన్నవాళ్ళు, ఇతర హైయర్ కమ్యూనిటీస్ వాళ్ళు ఈయన జిల్లా కలెక్టర్ అవుతాడని అనుకుంటే ఈయన బ్యాంకుల్లో ఉద్యోగం అంటున్నాడు. ఈయన అసలు సెలెక్ట్ అయ్యాడా లేదా అనేది ఒక అనుమానం కూడా ఉంది కొంతమందికి. ఒక 3 మంత్స్లో రిజల్ట్స్ వచ్చేసినాయి ఆల్ ఇండియా సర్వీసెస్. ఆ రోజుల్లో గ్రామాల్లో ఆల్ ఇండియా రేడియో తప్ప రెండో కమ్యూనికేషన్ సిస్టమ్ లేదు. ఆల్ ఇండియా రేడియోలో అనౌన్స్ చేశారు పేర్లు, ఎవరెవరు సెలెక్ట్ అయ్యారని చెప్పి. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరు సెలెక్ట్ అయ్యారని చెప్పి పేర్లు చెప్తే ఎవరో వచ్చి నాకు చెప్పారు, మీరు ఇలా ఐఏఎస్ సెలెక్ట్ అయ్యారని అన్నారు. అది చూద్దామంటే ఒకసారి కరెక్ట్ కావచ్చు, కరెక్ట్ కాకపోవచ్చు అని చెప్పి రెండో రోజున మా ఊరికి పేపర్ వచ్చేది కాదు, 2-3 రోజులు లేట్గా వచ్చేది. ఆ రోజుల్లో చాలా దూరం గ్రామాలకి వీటికి. దగ్గర రైల్వే స్టేషన్ ఉంటే ఆ రైల్వే స్టేషన్కి ఉదయం లేచి వెళ్ళే నేను. ఫస్ట్ డే స్టేషన్ మాస్టరు అక్కడ ఎక్కువ ఎక్కేవాళ్ళు లేరు, దిగేవాళ్ళు లేరు ఆ స్టేషన్లో. ఆయన చెయ్యి ఊపాడు రాలేదని. రెండో రోజున వెళ్ళేటప్పటికి పేపరు అప్పటికే చూసేసాడు ఆయన. పేపర్ చూసి పేరు అంతా చేసి
పక్కనే వాళ్ళ హౌసెస్ ఉంది, రైల్వే స్టాఫ్కి క్వార్టర్స్. ఆయన ఇంటికి తీసుకెళ్ళి నాకు కాఫీ టీ అది ఇచ్చి చేశాడు. తర్వాత ఇక ఇంటికి వచ్చేసి వస్తే ఈ లోపల పోస్ట్లో 2 రోజుల తర్వాత పోస్ట్లో కూడా వచ్చేసింది. వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు హౌ టు ట్రావెల్. ఫస్ట్ యూ రీచ్ ఢిల్లీ, ఢిల్లీ టు డెహ్రాడూన్, డెహ్రాడూన్ టు మసూరి అనేది రూట్ ప్లాన్ ఇచ్చారు వాళ్ళు. మసూరి వెళ్ళి మసూరిలో ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఏ స్టేట్ సర్వీసుల్లో ఏ స్టేట్కు మేము సంబంధించిన వాళ్ళు ఉన్నామో ఫస్ట్ వచ్చిన వాళ్ళని వాళ్ళ స్టేట్ ప్రిఫరెన్స్ ప్రకారం ఇస్తారు. నాకు అందులో దళిత్స్లో ఫస్ట్ ఉన్నాను కాబట్టి ఆంధ్రప్రదేశ్ అలాట్మెంట్ ఇచ్చారు. నాకు అలాట్మెంట్ ఇచ్చి హైదరాబాదు వచ్చాం మసూరి నుండి. ఇక్కడ చీఫ్ సెక్రటరీ వాళ్ళు చెప్పారు శ్రీకాకుళం మిమ్మల్ని సబ్ కలెక్టర్కి వేసాము, అక్కడికి వెళ్ళమని. అక్కడ విలేజ్ కర్ణం దగ్గర నుంచి జిల్లా పరిషత్ సెక్రటరీ వరకు 2 years ట్రైనింగ్ కంప్లీట్ చేసే సమయానికి పోస్టింగ్స్ వచ్చాయి, రెగ్యులర్ పోస్టింగ్స్ సబ్ కలెక్టర్. ఆ రోజుల్లో తెలంగాణ యాజిటేషన్ చాలా హై లెవెల్లో ఉందన్నమాట. మెదక్ వచ్చి జాయిన్ అయ్యాం. మెదక్లో ఫస్ట్ జాయింట్ కలెక్టర్. ఆ రోజుల్లో పరిస్థితి ఏంటంటే ఎన్జిఓస్ గెజిటెడ్ ఆఫీసర్స్ కూడా ఈ యాజిటేషన్లో జాయిన్ అయ్యారు. ఓన్లీ కొద్దిమంది ఆఫీసర్సే మిగిలేవాళ్ళు. అప్పుడు జిల్లా కలెక్టర్ వాళ్ళు 4 తప్ప ఎవరు అక్కడ కనపడేవాళ్ళు కాదు. జిల్లా కలెక్టరు మెదక్ సబ్ కలెక్టరే కాకుండా సిద్దిపేట ఆర్డీఓ ఆయన ఉండేవాడు. ఆయన ఎప్పుడు సెలవు పెట్టి వెళ్ళిపోతుండేవాడు యాజిటేషన్ వల్ల. ఆంధ్రవాడికి తెలంగాణ వాడే కానీ ఆయన అక్కడ పరిస్థితులు అలా ఉన్నాయన్నమాట. సంగారెడ్డి అని జిల్లా హెడ్ క్వార్టర్స్ ఒక ఆయన ఉండేవాడు. ఆయన మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఆన్ లీవ్లో ఉండేవాడు. సో ఐ వాజ్ సబ్ కలెక్టర్ మెదక్, ఆర్డీఓ సిద్దిపేట అండ్ ఆల్సో ఆర్డీఓ సంగారెడ్డి. అంటే ఎంటైర్ జిల్లాకి కలెక్టర్ లాగానే ఒకడే ఉండేవాళ్ళి. కలెక్టర్ గారు 2-3 వచ్చి వెళ్ళిపోయారు వాళ్ళు. ఆ విధంగా యాజిటేషన్ కంప్లీట్గా 2 years చూసి యాజిటేషన్ ఆల్మోస్ట్ చివరికి వచ్చే రోజుల్లో జాయింట్ కలెక్టర్ విశాఖపట్నం చిత్తూరు వేశారు. అప్పుడు ఆ జయాంధ్ర మూమెంట్ జరుగుతుంది అక్కడ. జయాంధ్ర మూమెంట్లో కూడా ఇట్ వాజ్ హ్యాండెడ్ ఓవర్ టు ఆల్మోస్ట్ ఆర్మీ టు హ్యాండిల్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్. అప్పుడు జిల్లా కలెక్టర్ గారు ఏమన్నారంటే వెస్ట్ సైడ్ చిత్తూరు టు మదనపల్లి సైడ్ నేను చూస్తాను, చిత్తూరు టు తిరుపతి విఐపీస్ వాళ్ళు వచ్చేదంతా నూజుడు పెద్ద జిల్లాలు ఆ రోజుల్లో, ఇప్పుడులాగా కాదు అవి. ఈస్ట్ నేను ఉండేవాడిని ఎక్కువ చిత్తూరు తిరుపతిలో క్యాంప్ చేసుకుంటూ అవన్నీ చేసేవాళ్ళం అనమాట. ఆల్మోస్ట్ మెడ్రాస్ బార్డర్ వరకు. ఆ విధంగా ఆ యాజిటేషన్ చూసి అప్పుడు చీఫ్ సెక్రటరీ గారు ఆయన ఒకనొకప్పుడు జిల్లా కలెక్టర్ చేశారు విశాఖపట్నం, వికే రావు గారు అని, ఈ కమ్యూనిస్ట్ గారు ఐసీఎస్ ఆఫీసర్ ఆయన. ఆంధ్ర స్టేషన్ టైంలో ఆయనే హ్యాండిల్ చేసింది కూడా కరెక్ట్. ఆయన నాకు ఫోన్ చేసి ఆయన కొడుకు నేను క్లాస్ బ్యాచ్మేట్స్వి. ఇప్పుడు ఆల్మోస్ట్ 2 years అయిపోతుంది చిత్తూరు, చాలా బాగా చేసావు నువ్వు, ఏ జిల్లా వెళ్ళాలి నీకు అనే అభిప్రాయం ఉంటే, నాకు అభిప్రాయం ఏం లేదు సార్, వీలైతే ఇంకో జిల్లా మీ ఇష్టం వచ్చింది ఇవ్వాలంటే, నేను చిత్తూరు విశాఖపట్నం జిల్లా కలెక్టర్ చేశాను ఒకనొకప్పుడు. అప్పుడు విశాఖపట్నం జిల్లా కలెక్టర్ అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఇప్పుడు ఇవన్నీ కలిసి ఒకే జిల్లా. విశాఖపట్నం జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్కి వేశారు. అక్కడ జాయింట్ కలెక్టర్ చేసి అక్కడ గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ అని ఒకటి ఉండేది. అక్కడ ఎవరో ఉన్న ఆఫీసర్ ఏదో ప్రాబ్లం వచ్చి వెళ్ళిపోతే మళ్ళీ దానికి ఇన్ఛార్జ్ పెట్టి మళ్ళీ అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసి హైదరాబాద్ జాయింట్ సెక్రటరీ చేశారు ఇక్కడ. అప్పుడు ఎమర్జెన్సీ రోజులు అవి. ఆ రోజుల్లో ఆఫీసర్స్ ఎవరో సరిగ్గా పనిచేయటం లేదో వాళ్ళని ఐడెంటిఫై చేసి ప్రీమెచ్యూర్ రిటైర్మెంట్ ఇవ్వాలి అని ఒక రూల్ పెట్టారు అప్పుడు. ఆ విధంగా రూల్ పెట్టి రోజు మీటింగ్లు జరుగుతుండేవి. ఒక మీటింగ్కి వెళ్తే ఆ లిస్ట్ ఆఫ్ ఆఫీసర్స్ ఏసీబీ వాళ్ళు, యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళు లిస్ట్ ఇస్తుండేవాళ్ళు. ద ఫాలోయింగ్ ఆఫీసర్స్ ఆర్ అన్సూటబుల్ టు హోల్డ్ పోస్ట్ అని ఇచ్చేవాళ్ళు వితౌట్ ఎనీ సిగ్నేచర్. సో మీటింగ్ జరిగినప్పుడు నేను పాయింట్ రైజ్ చేశాను,
వాళ్ళ రికార్డు చూస్తే 5-6 నెలల క్రితమే ప్రమోట్ అయ్యి ఉన్నట్టుగా ఉంది. మరి రికార్డు బాగుంటేనే కదా మనం ప్రమోట్ చేసింది. మరి ఇప్పుడు రిటైర్ చేయడానికి ఏసీబీ వాళ్ళు సూటబుల్ లేరంటారేమిటి అంటే, అప్పుడు దాని చైర్మన్ వెళ్ళి చీఫ్ సెక్రటరీ గారితో మాట్లాడి, వాళ్ళిద్దరు వెళ్ళి చీఫ్ మినిస్టర్ గారితో మాట్లాడారు ఇప్పుడు ఏం చేయాలనేది. చీఫ్ మినిస్టర్ గారు పిలిచారు. అప్పుడు సెక్రటరీ అంటే ఇప్పుడులాగా పెద్ద బిల్డింగ్స్ అవి కాదండి, చిన్న చిన్న బిల్డింగ్స్ ఉండేవి. చీఫ్ మినిస్టర్ గారు అడిగారు, మీరు ఏ బ్యాచ్ అది? వెంగళరావు గారు సీఎం. నాది 66 బ్యాచ్ సార్ అడిగారు. మరి 67 వాళ్ళు కూడా కలెక్టర్లు అయ్యారు, మీరు ఎందుకు వెళ్ళలేదన్నారు. అది మీరు చెప్పాలి సమాధానం, నేనేం చెప్తానంటే, అదే రోజు నన్ను పోస్టింగ్ ఇచ్చి జిల్లా కలెక్టర్ నెల్లూరు వేశారు. నెల్లూరులో 2 సంవత్సరాలు చేసి ఒక్క నిమిషం సార్, ఇక్కడ దాకా అక్కడి నుంచి మళ్ళీ సపరేట్గా మాట్లాడదాం. మెదక్లో కానీ చిత్తూరులో కానీ మీరు వర్త్వైల్ అనుకొని షేర్ చేయాలనుకున్న ఇన్సిడెంట్స్ కానీ ఎక్స్పీరియన్సెస్ కానీ ఎనీ కాన్ఫ్లిక్ట్ విత్ ఎనీ ఆఫ్ ది పాలిటీషియన్స్ కానీ ఏదైనా ఉంటే యూ కెన్ ఎలాబరేట్. ఎవరైతే ఈ సపరేట్ తెలంగాణకి ఫర్రో ఎగెనిస్ట్ 2 గ్రూపులు ఉండేవి రాజకీయ నాయకుల్లో. మెజారిటీ ఆర్ ఫర్ సపరేషన్. అప్పుడు కాసు బ్రహ్మానందరెడ్డి గారు చీఫ్ మినిస్టర్. వాళ్ళని ఐడెంటిఫై చేసి ఎగెనిస్ట్ సపరేషన్, ఫర్ సపరేషన్ అని 2 గ్రూపులుగా ఉన్నారు కదా. ఫర్ సపరేషన్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని జైల్లో పెట్టాలన్నారు. మెదక్లో జైలే లేదు. అక్కడ గెస్ట్ హౌస్ ఉంటే నిజామాబాద్కిను మెదక్ మధ్యలో గెస్ట్ హౌస్ ఉండేది, ఒక ఇరిగేషన్ గెస్ట్ హౌస్, మంచి 2 గెస్ట్ హౌస్లు ఉండేవి. 2 గెస్ట్ హౌస్లు బుక్ చేసి వాళ్ళని అక్కడ పెట్టి వాళ్ళకి మీ అంత అరేంజ్మెంట్ చేసుకోండి, భోజనం అరేంజ్మెంట్స్ అన్నీ కూడా. ప్రాబ్లమ్స్ మీరు క్రియేట్ చేయకూడదు, మేము అప్పుడప్పుడే చూస్తాం. అలా ఒక అండర్స్టాండింగ్తో తగాదాలు లేకుండా స్మూత్గా అక్కడ ఆపరేట్ చేసేవాళ్ళం. నేను అన్ని సబ్ డివిజన్లకి నేనే సబ్ కలెక్టర్గా ఉండేవాడిని కాబట్టి మిగిలిన డివిజనల్ ఆఫీసర్స్ కొన్ని కారణాల వల్ల వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు కాబట్టి ఈ యాజిటేషన్ అప్పుడు 2 పాయింట్స్ ఆఫ్ వ్యూ ఉన్నప్పుడు హౌ టు రికన్సైల్ దిస్ ఇష్యూ. నేను ఆంధ్ర మనిషి అయి ఉన్నప్పుడు ఆంధ్ర సైడ్ మనం వెళ్ళడానికి వీల్లేదు కదా. ఆ ఏరియాలో మంచి మంచి ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఉన్న చోటల్లా ఆంధ్ర వాళ్ళు సెటిల్ అయ్యారు. అక్కడ వాళ్ళని అటాక్ చేస్తారని కొంత భయం ఉండేది. వాళ్ళకి రక్షణ ఇస్తూ ఇటు గవర్నమెంట్కి చెడు పేరు రాకుండా ఆర్గనైజ్ చేస్తుండేవాళ్ళం. ఒకరోజు కంప్లైంట్ వెంగళరావు గారికి, అప్పుడు హోమ్ మినిస్టర్ ఆయన, వెంగళరావు గారు విజిట్కి వచ్చి ఒక ఆంధ్ర విలేజ్ ఆయన విజిట్ చేసి అక్కడే భోజనం చేస్తున్నారు. నేను దూరంగా జీప్లో కూర్చుని ఉన్నాను. నేను అక్కడ భోజనానికి వెళ్ళకుండా, వెంగళరావు గారు నేను వచ్చేవరకు భోజనం చేయకుండా అక్కడే ఉండి, సబ్ కలెక్టర్ ఎక్కడంటే నేను వచ్చిన తర్వాత ఆయన, మీరు రాలేదేమిటంటే ఇక్కడ ప్రాబ్లమ్స్ ఇలా ఉన్నాయి సార్, ఆంధ్ర ఎగెనిస్ట్ ఇవి, కాస్త దూరంగా ఉంటూ మేనేజ్ చేస్తే మంచిది అన్నట్టుగా దూరంగా ఉన్నాను నేను అని చెప్పి అయినా భోజనం చేశాం. తర్వాత ఆంధ్రులకి వాళ్ళకి చెప్పిన సలహాలు కొన్ని ఇచ్చి, అంటే ఆంధ్ర వాళ్ళు ఎవరైతే లీడర్స్ వాళ్ళు ఇక్కడ ఉండకోకుండా విజయవాడ సైడ్ మీరు వెళ్ళిపోండి, ఇక్కడ పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి కావాల్సిన ప్రొటెక్షన్ ఇస్తామని చెప్పి వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తూ, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ మెదక్ జిల్లాలో నా జూరిడిక్షన్లో, ఆ టెంపరీ జూరిడిక్షన్లో ఏ ప్రాబ్లమ్స్ రైజ్ కాకుండా కంఫర్టబుల్గా మేనేజ్ చేసి బయటపడ్డాం అక్కడ. తర్వాత అక్కడి నుంచి జయేంద్ర మూమెంట్ చిత్తూరులో ఉన్నప్పుడు అక్కడ కూడా ఆర్మీకి హ్యాండ్ ఓవర్ చేశారు. ఈ ఆర్మీ ఆఫీసర్స్ ఏంటంటే వాళ్ళు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఆలోచన చేస్తుంటారు, ఎనీ వైలేషన్ ఆఫ్ లా, సమ్ యాజిటేషన్, ఇవన్నీ. తూర్పు భాగం అంతా కూడా నేను చూసేవాడిని కాబట్టి తిరుపతిలో అంటే యూనివర్సిటీలోనే క్యాంప్ చేసేవాడిని నేను. యూనివర్సిటీ స్టూడెంట్స్తో రెగ్యులర్గా మీటింగ్స్ పెట్టి, ఎస్సీ స్టూడెంట్స్ ఒక రోజున, ఎస్టీ ఒక రోజున, బీసీ ఒక రోజున పెట్టి, అయ్యా మీరు ఇక్కడ వచ్చి స్కాలర్షిప్ తీసుకుని చదువుకుంటున్నారు, ఇక్కడ ఏదైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వస్తే మిమ్మల్ని ఇక్కడ క్లోజ్ చేస్తే యూనివర్సిటీ పంపించేస్తే మీ ఇంటి దగ్గర పరిస్థితి ఏమిటి, భోజనం కూడా ఉండదు మీకు, సమస్యలు లేకుండా మీరు ఏ విషయాల్లో కూడా కలిగించుకోకుండా చదువుకుంటామంటే ఏ ప్రాబ్లం ఉండదు.
అలా ఎస్సీ ఎస్టీ బీసీని మేనేజ్ చేసుకుంటూ హయ్యర్ కమ్యూనిటీస్లో ఉన్నవాళ్ళు కొంత లీడర్స్ ఉండేవాళ్ళు, వాళ్ళతో కూడా మాట్లాడి మీరు వీళ్ళని ఇన్వాల్వ్ చేయొద్దు, మీరు ఏదన్నా అప్పుడప్పుడు యాజిటేషన్ చేయాలంటే ప్రొఫెషనల్ తీయండి, ఏదో చేయండి అని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఒక హద్దు దాటుకోకుండా జాగ్రత్తగా మేనేజ్ చేసేవాళ్ళం. ఆ రోజుల్లో తిరుపతిలో ఎయిర్పోర్ట్ ఉంది కాబట్టి విఐపీస్ వాళ్ళు వచ్చేవాళ్ళు. ఫస్ట్ టైము నేను పివి నరసింహారావు గారు చీఫ్ మినిస్టర్గా వచ్చారు అక్కడికి. నేను జాయింట్ కలెక్టర్కి వెళ్ళి ఆయన రిసీవ్ చేసుకుని చూస్తే ఆయన కలెక్టర్స్ కాన్ఫరెన్స్, ఇది ఆంధ్రప్రదేశ్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ తిరుపతిలో పెట్టారు. ఎవరు అడ్వైజ్ ఇచ్చారో తెలియదు. వాళ్ళకి అరేంజ్మెంట్ ఒక సైడు, ఇటు పివి నరసింహారావు గారికి అరేంజ్మెంట్స్ అవి చేసి ఆయన ఫైనల్గా అడిగారు ఎలా ఉంది పరిస్థితి అంటే, సార్ ఇక్కడ పరిస్థితి బాగోలేదు, డైరెక్ట్గా మనం వాళ్ళతో మాట్లాడే పరిస్థితి లేదు కాబట్టి ఏదో ప్రాక్టికల్గా అందరితో మంచిగా ఉంటూ మేనేజ్ చేయటం. ఆంధ్ర మూమెంట్ అని అరుస్తున్నారు. ఇప్పుడు ఆంధ్ర మూమెంట్ అని వీళ్ళని తెలంగాణ అని వాళ్ళంటే ఇప్పుడు ఆంధ్రులు అన్నట్లే తగాద వస్తుంది కదా. ఆయన 2 రోజుల నుండి వెళ్ళిపోయారు. తర్వాత మళ్ళీ వేరే సందర్భాల్లో ఆయన వారిని కలిశాను అనుకోండి. నేను ఆ విధంగా అది మేనేజ్ చేసుకుంటూ నేను పని చేసిన చోట ఆ ప్రాబ్లమ్స్ హద్దు దాటుకోకుండా అందరితో మంచిగా. యాక్చువల్లీ 72 ఆంధ్ర ఎడ్యుకేషను ఇట్ వాస్ ఎ టెస్ట్ ఫర్ ఆఫీసర్స్. గుంటూరులో సబ్ కలెక్టర్ తెనాలి రావు గారు ఆయన ఆల్మోస్ట్ ఆల్ బండిల్ చేసి తీసుకుపోయినారు. అదొకటి. ఒంగోలులో టిఆర్ ప్రసాద్ గారు కలెక్టర్గా ఉంటే హౌస్ మీద రైడ్ చేశారు. సో ఆ పీరియడ్లో ట్యాక్ట్ఫుల్గా మేనేజ్ చేయడం అంటే సాధారణమైన విషయం కాదు. బోత్ ఆంధ్ర ఎడ్యుకేషన్ యాజ్ వెల్ యాజ్ ది అర్లియర్ తెలంగాణ వెజిటేషన్. ఇన్ఫ్యాక్ట్ ఆ 66, 67 బ్యాచెస్ వాళ్లకు ఆ ఎక్స్పీరియన్స్ డిస్ట్రిక్ట్స్లో చాలా ఇంపార్టెంట్ ఎక్స్పీరియన్స్గా మిగిలిపోయి ఉంటుంది తప్పకుండా. దెన్ ఇక నెల్లూరు కలెక్టరు, వైజాగ్ కలెక్టర్గా ఇన్ఫ్యాక్ట్ అర్జున్ రావు గారి కాంట్రిబ్యూషన్ ఎనార్మస్ అండ్ వెరీ వెల్ నోన్. ఎందుకంటే ఇందా నేను చెప్పినట్టుగా డైనమిక్గా, రిజల్ట్ ఓరియంటెడ్గా, ప్రోపూర్గా, మూడోది ప్రోపూర్గా లీడ్ తీసుకొని ముందుకు తీసుకుపోయి పనిచేసినటువంటి కలెక్టర్లలో అర్జున్ రావు గారు ఒకరు. అఫ్కోర్స్ రెండోది మంచి సపోర్ట్ కూడా వచ్చింది ముఖ్యమంత్రి గారి నుంచి. నాకు తెలిసి వెంగళరావు గారికి మీరంటే చాలా అభిమానం ఉండేదని చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. ఎందుకంటే నేను కూడా ఆ పైన ఖమ్మం కలెక్టర్గా చేసినప్పుడు ఆయన సెంట్రల్ మినిస్టర్గా ఉన్నాడు. ఆయన టెంపర్మెంటు, యాటిట్యూడ్ నేను చూచాను. ఐ వాజ్ ఆల్సో హిస్ ఫేవరెట్ వెన్ ఐ వాజ్ కలెక్టర్ ఖమ్మం. సో ఆ పొలిటికల్ సపోర్ట్ విషయం, మీరు చేసిన ఆ ప్రోపర్ డైనమిక్ వర్క్ కాస్త ఎక్స్పాండ్ చేయగలిగితే సంథింగ్ లైక్ ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్, ల్యాండ్లెస్ పురుగు చాలా పెద్ద ఎత్తున చేశారు, మైనర్ ఇరిగేషన్లో చేశారు. ఇవన్నీ చాలా మేజర్ వర్క్స్ జరిగాయి. ఎన్నాళ్ళు ఉన్నారనేది, అక్కడ కూడా ఏమైనా మీకు ఇష్యూస్ ఉన్నా, ప్రాబ్లమ్స్ వచ్చినా ఎట్లా హ్యాండిల్ చేశారనేది కూడా కాస్త తెలిస్తే బాగుంటుంది. అప్పుడు ఎమర్జెన్సీ టైం అండి అది. 20 పాయింట్ ఎకనామిక్ ప్రోగ్రామ్ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు పెట్టారు. దానిలో ముఖ్యమైన విషయాలు ఏమిటంటే గవర్నమెంట్ ల్యాండ్ కానీ, ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద వచ్చిన సర్ప్లస్ ల్యాండ్ కానీ ఉంటే ఆ ల్యాండ్ అంతా పేదవాళ్ళకి పంచిపెట్టాలి అనేది ఒక మేజర్ ఇష్యూ. ఆ ఇష్యూలో చాలా ఆఫీసర్లు అందరూ అంటే యాజ్ అ టీమ్ పనిచేసి లక్షలాది ఎకరాల భూమి, ఇటు గవర్నమెంట్ ల్యాండ్, అటు సీలింగ్ ల్యాండ్ కూడా తీసుకుని పెద్దవాళ్ళ దగ్గర, పెద్దవాళ్ళు కూడా అందరూ పెద్ద రైతులుంటే, నేను బెజవాడ గోపాలరెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళంతా పెద్ద ల్యాండ్ లార్డ్స్, వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడేవాళ్ళు. పెద్ద ఫ్యామిలీస్ వాళ్ళతో మాట్లాడి చట్టం ఇలా ఉంది, మీ దగ్గర ఉన్న సర్ప్లస్ ల్యాండ్ తీసుకోవాలా, మీ లెక్కల ప్రకారం చూస్తే ఇంత సర్ప్లస్ ఉంది, ఈ సర్ప్లస్ ల్యాండ్ తీసుకుని డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు మీ సలహాలు ఏమైనా ఉంటే, మీ దగ్గర పనిచేసే పూర్ పీపుల్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఇద్దాం. మరి తప్పించుకోవడానికి మాత్రం వీళ్ళు తప్పించుకునే విషయాల్లో మాత్రం మా భాగం ఉండదు. మరి అది చట్టం దాటిగానే చేసినట్లయితే చాలా పరిస్థితులు చాలా
చట్టం చాలా బలంగా ఉంది అని చెప్తే వాళ్ళు కూడా సహకరించారండి చాలామంది ల్యాండ్ లార్డ్స్. ఆ భూములను తీసుకున్న తర్వాత, అంటే నేను గ్రామం నుంచి వచ్చా కాబట్టి గ్రామంలో పేదవాడికి భూమి ఉంటే పేదవాడు ఆ భూమిని రక్షించుకోవడం ఎంత కష్టం అనేది నాకు కొంత అభిప్రాయాలు ఉన్నాయి. కోఆపరేటివ్ ఫార్మింగ్ సొసైటీస్ అని చెప్పి, ఇది ఒక విలేజ్లో 100 acres ఉంది. 100 acresలో ఎస్సీసు, ఎస్టీసు, బీసీసు, ఫార్వర్డ్ కమ్యూనిటీస్లో కూడా పేదవాళ్ళు ఉండొచ్చు కదా. విలేజ్ కరణం ఉదాహరణకి పేదవాడు, మున్సిఫ్ పేదవాడు కాకపోవచ్చు. అన్ని వర్గాలకు కూడా భూములు ఏర్పాటు చేసి వాళ్ళతో మీటింగులు పెట్టి పూర్తి హక్కులు పర్మనెంట్గా మీరు సాగు చేసుకునే హక్కులు మీకు ఉంటాయి. గవర్నమెంట్ చేసే సహాయం చేస్తారు, ఆర్థిక సహాయం, ఇంకా రకరకాల సహాయం చేస్తారు. ఎవరు మీతో ఇంటర్ఫీర్ కారు. అప్పుడు వెంగళరావు గారికి ఒక విషయం చెప్తే, వీళ్ళు పేదవాళ్ళ దగ్గర భూమి ఉన్నా ఇవాళ ఉంటుంది, రేపు పెద్దవాళ్ళు వీళ్ళ దగ్గర తీసుకునే ప్రమాదం ఉందంటే 1/77 అని ఒక యాక్ట్ చేశారు ఆయన. ఈ భూములు ఎవరు కూడా టచ్ చేయటానికి వీల్లేదు, వాళ్ళు పర్మనెంట్గా వాళ్ళ దగ్గరే ఉంటుంది, వాళ్ళు ఇన్హెరిటబులే కానీ అమ్మటానికి కూడా హక్కు లేదని. తర్వాత ఏదో మార్చినట్టున్నారో అది మనకు సరిగ్గా తెలియదు. అప్పుడు బాగా పేదవాళ్ళకి సహాయం జరిగిందండి. రెండోది, ఈ పేదవాళ్ళకి ఎవరైనా కూడా హాని చేస్తే రక్షణ ఇవ్వాలనేది ఇంకోటి ఉంది, ఎస్సీ ఎస్టీస్కి ముఖ్యంగా. అక్కడ నెల్లూరులో నేను చూసింది ఏమిటంటే ముఖ్యంగా ట్రైబల్స్ వెరీ వల్నరబుల్ సెక్షన్, యానాదులు. 1 or 2 ఇన్సిడెంట్లో చాలా గట్టిగా యాక్షన్ తీసుకుంటే పెద్దవాళ్ళ మీద. ఆ రోజు డిస్ట్రిక్ట్ జడ్జి గారు, ఆయన కూడా పెద్దరెడ్డి గారు, కడప నుంచి వచ్చిన పెద్దరెడ్డి గారు, ఆయన వీళ్ళకి హాని చేసిన రెడ్లందరిని కూడా పనిష్మెంట్ ఇచ్చాడు ఆయన. దాంతో ఇక మళ్ళీ ఎక్కడ కూడా ఎవరు ఏం చేయలేదు. తర్వాత సైక్లోన్, చాలా పెద్ద లెవెల్లో సైక్లోన్ 3 సార్లు రిపీటెడ్గా వచ్చింది నెల్లూరులో ఉన్నప్పుడు. అప్పుడు కూడా ఒక టీం లాగా మేమంతా పనిచేసి ప్రజలకి, అన్ని వర్గాలకి, పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి అందరికి కూడా సహాయం చేసాం. డబ్బున్న వాళ్ళు, ల్యాండ్ లార్డ్స్ ఫ్రీగా పేదవాళ్ళకి భోజనాలు పెట్టారు వారం 10 రోజులు. మళ్ళీ సైక్లోన్. అప్పుడు తహసీల్దార్స్ నేను ఏం చెప్పానంటే, ఈ ల్యాండ్ లార్డ్స్ డబ్బు ఖర్చు పెట్టినా ల్యాండ్ లార్డ్లుగా ఉండొచ్చు, కానీ డబ్బు పరిస్థితులు ఎలా తెలియదు కదా, ఎంత ఖర్చు పెట్టారో అంత డబ్బు తిరిగి ఇచ్చేద్దాం, ఎవరైతే తీసుకుంటారో తీసుకోమంటే ఎవరు కూడా, నేను మాట్లాడిన కూడా కాదండి, మా విలేజ్ వాళ్ళకి, మా దగ్గర వాళ్ళకి మేము సహాయం చేస్తాం, మేమంతా ఒకటి అని చెప్పి అంత సహాయం చేశారు. ఆ చేసిన అనుభవంతో ఉండగా ఎక్కడ పెద్ద సైక్లోన్ వచ్చింది, మండల వెంకటకృష్ణారావు గారిది 1977లో మచిలీపట్నం దగ్గర. ఈ విలేజ్ ఏంటది, లంక కూడా కాదు, అది విలేజ్ అంటారు. మచిలీపట్నం కూడా ఉంది, కానీ దివిసీమలో టైడల్ వేవ్, సైక్లోన్ టైడల్ వేవ్ ఓ 50 feet హైట్లో వచ్చి కృష్ణా రివర్లోకి వచ్చేసింది. అంటే దివిసీమ మొత్తం కూడా కంప్లీట్గా డిమాలిష్ అయిపోయింది అనమాట. అది అప్పుడు ఒక రోజున ఎందుకో నాకు ఒక రకమైన ఇంట్యూషన్ ఏమిటంటే, నెల్లూరులో నాకు ఉన్న అనుభవం కానీ, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు, చీఫ్ సెక్రటరీ గారికి నేనంటే ఉన్న మంచి అభిప్రాయంతో మనల్ని పిలిచి దాన్ని హ్యాండిల్ చేయమంటారని ఒక ఇంట్యూషన్ ఉంది నాకు. అనుకున్నట్టుగానే మెసేజ్ వచ్చింది సీఎం ఆఫీస్ నుంచి, వెంగళరావు గారి ఆఫీస్ నుంచి, విజయవాడలో పలానా రోజున, అంటే నెక్స్ట్ డే 8 PM లోపల వచ్చి విజయవాడలో సీఎంని కలవాలని. సీఎం గారు గెస్ట్ హౌస్లో ఉన్నారు. ఆయన సెక్యూరిటీ ఆఫీసరు సీతాపతి అని ఒక ఆయన ఉండేవాడు, ఒక అటెండరు, వాళ్ళు తప్ప ఎవరిని కూడా అక్కడ రానివ్వలేదు. ఆయన వరండాలో ఒక్కడే కూర్చుని చీకట్లో ఉన్నాడు ఆయన. నేను గవర్నమెంట్ గెస్ట్ హౌస్కి వెళ్ళి స్నానం చేసుకుని ఎగ్జాక్ట్ 8కి నేను అక్కడికి వెళ్ళాను. అప్పుడు వాళ్ళు వచ్చి లైట్లు ఆన్ చేశారు. అప్పుడు వెంగళరావు గారు ఎక్స్ప్లెయిన్ చేశారు, ఈయన ఢిల్లీలో ఉన్నప్పుడు ఈ దివిసీమలో జరిగిన డివాస్టేషన్ మీద ఏదో ఆల్ ఇండియా రేడియో న్యూస్ వస్తే ఆయన విని ఇక్కడ ఆఫీసర్లకు ఫోన్ చేశారు. ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ వాళ్ళకి ఫోన్ చేస్తే, వాళ్ళు అటువంటిది ఏం లేదండి, ఏదో సైక్లోన్ వచ్చినట్టుంది, అక్కడ మన వాళ్ళు ఎవరో వెళ్ళారు, వాళ్ళు చూసుకుంటారు ఏదో అన్నారు వాళ్ళు. ఆయన అక్కడే ఉండి 2 రోజులు రాలా. అప్పుడు లాట్ ఆఫ్ అడ్వర్స్ క్రిటిసిజం వచ్చింది వెంగళరావు గారి మీద. అప్పుడు ఆయన ఏమంటే, అర్జునరావు, ఇది క్రిటిసిజం ఎగెనిస్ట్ గవర్నమెంట్, మీరు వెళ్ళి ఎలా హ్యాండిల్ చేస్తారు దీన్ని,
అనే దాని మీద మీరు ఆలోచించాలని చెప్పాడు. సార్ నేను ఈ జిల్లా వాడిని, నేను ఇక్కడ సమస్యలు ఏమిటంటే ఈ రాజకీయంగా కొన్ని వర్గాలుగా ఉంటారు మనుషులు, కాబట్టి మీరు నన్ను స్పెషల్ ఆఫీసర్ టైడల్ వేవ్ దివిసీమకి వేస్తున్నామని వేసి అక్కడ ఉన్న మండల వెంకటకృష్ణారావు గారిని మినిస్టర్ ఉన్నారు, వారికేమో ఎక్కువ మీడియాతో మాట్లాడుకోకుండా సైలెంట్గా మనం పనిచేసేటట్టుగా ఆయన చెప్పాలని చెప్పాం. ఆయన వెళ్ళిపోయిన తర్వాత స్పెషల్ ఆఫీసర్ వేయడం అనే విషయం వీళ్ళు మర్చిపోయారు. వీళ్ళు నేను ఎంటైర్ స్టాఫ్ ఫ్రమ్ నెల్లూరు విత్ వెహికల్స్ అన్ని భోజనం అరేంజ్మెంట్స్ అన్నీ కూడా వాళ్ళే చేసుకోవాలా. వచ్చి చల్లపల్లి అనే గ్రామంలో ఒక అబాండెంట్ షుగర్ ఫ్యాక్టరీ ఉంది, చల్లపల్లి రాజా గారిది. అక్కడ వాళ్ళు మేము ఎస్టాబ్లిష్ చేసి మా స్టాఫ్ అంతా కూడాను దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అంటే విలేజ్ కొట్టుకుపోయాయండి. ఒకటేమో విలేజ్ కొట్టుకుపోయింది, ఒకటే సుమారు 1000 మంది మనుషులు చచ్చిపోయారు. ఆర్ఫన్ చిల్డ్రన్ తల్లిదండ్రులు చచ్చిపోయి ఆర్ఫన్ చిల్డ్రన్ ఒక 700 మంది ఉన్నారు. వాళ్ళు ఒక్కొక్క సమస్యని ఒకటి కేర్ఫుల్గా ఎగ్జామిన్ చేసి ఆ రోజుల్లో బిఎన్ రామన్ గారని మన సింగరేణి కాలరీస్ ఇన్ఛార్జ్ ఆయన, ఆన్ బిహాఫ్ ఆఫ్ సీఎం ఓన్లీ నేను ఆర్డర్స్ ఇస్తూ ఉండండి, ఇది స్పెషల్ ఆఫీసర్ సీఎం అని. బిఎన్ రామన్ గారు కోల్ సప్లై చేయాలి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళేమో ఫారెస్ట్ నుంచి కావాల్సిన మెటీరియల్ ఇల్లు కట్టుకోవడానికి కావాల్సిన బ్యాంబూస్ కర్రలు అవన్నీ కూడా వాళ్ళు సప్లై చేయాలి. అన్ని డిపార్ట్మెంట్లు కూడా చాలా బాగా సహకరించి మళ్ళీ ఒక గ్రామం పోతే మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయాలి. ఆ విలేజెస్లో ఎంతెంత మెటీరియల్ కావాలి ఏమిటని చెప్పి వాళ్ళు అడిగిన మెటీరియల్ అంత ఇస్తే వాళ్ళంతా వాళ్ళకి కొంత డబ్బు సహాయం చేస్తుంటే ఎవరికి వాళ్ళే ఒక నెల రోజుల్లో మళ్ళీ గ్రామాలు రావటం మొదలుపెట్టారు. ఈ ఆర్ఫన్ చిల్డ్రన్ విషయంలో ఒకటి ఏమైంది, దగ్గర బంధువులు కొంతమంది అంటే డబ్బు ఇస్తున్నారు, వాళ్ళ పిల్లల పేరుకు డబ్బు ఇవ్వాలా, ఆ బ్యాంకుల్లో పెట్టి కలెక్టర్ని గార్డియన్గా పెట్టి వీళ్ళు మేజర్ అయినప్పుడు ఆ డబ్బు వాళ్ళకి ఇవ్వాలి విత్ ఇంట్రెస్ట్. ఈ డబ్బుని వాళ్ళు కొట్టేయడానికి చాలామంది వ్యవహారం చేస్తున్నారనే విషయం మా దృష్టికి వచ్చింది. మదర్ తెరేసా గారు నెల్లూరులో నేను ఉన్నప్పుడు ఆయన ఫస్ట్ టైం నేను కలవడం జరిగింది నెల్లూరులో. ఆమె ఒక విషయం అక్కడ ప్రజలు నాకు చెప్తే వారికి నేను లెటర్ రాస్తే ఆయన పర్సనల్గా వచ్చి నెల్లూరు మెంటల్లీ డిస్టర్బ్డ్ చిల్డ్రన్కి ఒక హోమ్ పెట్టింది ఆమె. ఆ సందర్భంగా ఒక రోజంతా అక్కడ ఉంటుందో ఆమెతో ఇంటరాక్ట్ అయ్యాను నేను. అప్పుడు ఇక్కడి నుంచి మెసేజ్ పంపించాము మళ్ళీ కలకట్ట. ఆమె రాకోకుండా వాళ్ళ మనుషులను పంపించారు, ఇది సిస్టర్స్ని. ఇక్కడ ఇంతమంది 700 మంది ఆర్ఫన్ చిల్డ్రన్ ఉన్నారంటే బందరు దగ్గరలో ఉన్న టౌన్ బందరు కాబట్టి బందరులో కావాల్సిన అకామిడేషన్ దొరుకుతుందా అనేది ఆలోచిస్తే మరి ఎందుకు కట్టారు, అంతకుముందు ఉన్న బ్యాంకు బిల్డింగ్స్ ఉన్నాయంటే చాలా మంచి బిల్డింగ్సే, అవి అలాగే ఉంచి కొత్త బిల్డింగ్స్ కట్టారు వాళ్ళు. ఆ పాత బిల్డింగ్స్ అన్నీ కూడా నేను స్పెషల్ ఆఫీసర్గా కొనేసి మదర్ తెరేసా ఇన్స్టిట్యూషన్ పేరు రిజిస్టర్ చేసేసాం. ఈ పిల్లలందరినీ ఆమె తీసుకెళ్ళి అక్కడ పెట్టుకుని వాళ్ళని పెద్దవాళ్ళు అయ్యే వరకు చూసేటట్టు, కలెక్టర్ గార్డియన్గా వాళ్ళ డబ్బు అంతా బ్యాంకులో ఉండేటట్టు. సో మదర్ తెరేసా ఇన్స్టిట్యూషన్ వాళ్ళు చాలా బాగా పిల్లలను చూశారు. వాళ్ళని తర్వాత మేజర్స్ అయ్యి కొంచెం చదువుకుని పైకి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఆ విధంగా హ్యాండిల్ చేసేవాళ్ళం. సమస్య ఏదైనా వస్తే అవుట్ సాల్వ్ ది ప్రాబ్లం. సో అక్కడి నుంచి అండి ముందు జాయింట్ కలెక్టర్కి వెళ్ళాను నేను. అక్కడికి జాయింట్ కలెక్టర్కి వెళ్ళినప్పుడు కొంత అసలు అంతకుముందు నేను న్యూస్ పేపర్లో చదివాను నేను, ఇందిరాగాంధీ గారు స్టీల్ ప్లాంట్ కట్టడానికి అక్కడ ఫౌండేషన్ వేశారండి. ఆ ఫౌండేషన్ స్టోన్ ఎక్కడని చూడాలని అడిగితే ఆ తహసీల్దార్ వాళ్ళు 2 రోజులు తిరిగి చూస్తే ఒక పెద్ద ప్లేక్ ఒకటి ఒక పొలంలో వేసి ఉంది. అది చూసి అంతా వచ్చాము. వచ్చి అప్పుడు జిల్లా కలెక్టర్ జయభారత్ రెడ్డి గారిని కలెక్టర్ ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు వారు. వారికి నేను చెప్పాను కదా ఈ విధంగా వేశారండి, మరి అది ఏదైనా దారికి తీసుకురావాలంటే ఎవరైతే స్టీల్ అథారిటీస్ ఉంటారో, స్టీల్ ప్లాంట్ అథారిటీస్, సెంట్రల్ అథారిటీస్, పబ్లిక్ సెక్టర్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇక్కడ మన సైడ్ నుంచి గవర్నమెంట్ సైడ్ నుంచి ఎవరో
అనేది కలిసి మాట్లాడితే కదా దీనికి ఏదైనా ఒక దారికి వచ్చేది ఇది. అంటే ఎవరెవరు అనేది చెప్పి వెరిఫై చేస్తే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ వదూద్ ఖాన్ అని ఒకరు ఉండేవారు ఆ రోజుల్లో. ఆయనకి రిక్వెస్ట్ పంపించారు, మీరు మీటింగ్కి రావాలని. ఇక్కడ వచ్చి మీరు మీటింగ్ పెట్టి ఇక్కడ ఏం చేయాలి అసలు స్టీల్ ప్లాంట్ కట్టాలి అంటే. తర్వాత స్టీల్ మినిస్టర్ అప్పుడు బిజు పట్నాయక్ గారు, ఇప్పుడున్న ఎక్స్ సీఎం గారి ఫాదర్, ఆయన జిగాంటిక్ పర్సనాలిటీ. ఆయన స్టేట్ గవర్నమెంట్ తరఫుని అప్పటి చీఫ్ మినిస్టరు అప్పుడు చీఫ్ మినిస్టర్ ఎవరు వారు కూడా వచ్చారు. అది సిటీలో పెట్టుకోకుండా ఊరు బయటే బిహెచ్పి అని ఒకటి పబ్లిక్ సెక్టర్ అంటే ఉంది, అక్కడ మంచి మీటింగ్ పెట్టడానికి అనువుగా ఉంటే అక్కడ మీటింగ్ పెట్టి అక్కడే భోజనం అరేంజ్మెంట్ చేసి అంతా చేసాం. చేసిన తర్వాత ఆ రోజుల్లో ఎండోమెంట్ మినిస్టర్ ఒక ఆయన ఉన్నాడు, రాజు గారు, సాగి సూర్యనారాయణ రాజు గారు. ఆయన ఎవరైనా విఐపీస్ వస్తే జిల్లాకి ఆయన పర్సనల్గా వచ్చి వాళ్ళని భోజనానికి పిలిచి వాళ్ళ ఊరు అక్కడి నుంచి 2 hours జర్నీ వాళ్ళని తీసుకెళ్ళడం అనేది ఒక ఆనవాయితీ ఆయనకి. ఆయన వదూద్ ఖాన్ గారితో దాన్ని ఎస్ అన్నాడు. ఇక్కడ చీఫ్ మినిస్టర్ ఎవరు ఉన్నారు వాళ్ళు ఎస్ అన్నారు. ఈ పట్నాయక్ గారు చీఫ్ మినిస్టర్ ఏదర్ పివి నరసింహరావు గారే జలగం వెంగళరావు గారు గానే అయి ఉండాలి. వీళ్ళంతా 6 గంటల వరకు మీటింగ్లు జరిగినాయి. మీటింగ్ తర్వాత అక్కడ భోజనానికి వెళ్తున్నాం అన్నారు. మీరంతా మీటింగ్కి వెళ్తే మరి ఇక్కడ ఈ మీటింగ్ ప్రొసీడింగ్స్ అంతా రాసేది ఎవరు? ఇప్పుడు నేను ఇక్కడ ఉండి ఈ మీటింగ్లో జరిగిన విషయాలన్నీ మినిట్స్ ఆఫ్ ది మీటింగ్ రాసి రెడీగా ఉంచుతాను. మీరు భోజనం చేసి తిరిగి వచ్చే వరకే ఈ మినిట్స్ రెడీగా ఉంటాయి. అవి సంతకాలు పెట్టేస్తే దాని బేసిస్ మీద ఫర్దర్ స్టీల్ ప్లాంట్ అనేది ఏమిటనేది మనం వర్కౌట్ చేయొచ్చు అని చెప్పాం. 2 విషయాలు దానిలో రాసాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ వాళ్ళు ఏదైనా చేస్తే డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్గా కానీ ప్రభుత్వ భూములు కానీ గవర్నమెంట్ భూములు కానీ ప్రైవేట్ ల్యాండ్స్ అన్ని కూడా ఎక్వైర్ చేసి వాళ్ళు ఫ్రీగా ల్యాండ్ ఇవ్వాలి. వాళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. స్టేట్ గవర్నమెంట్ కూడా దాని బడ్డెను భరించాలి కాబట్టి వాటికి వాల్యూ పే చేయాలా, ప్రైవేట్ ల్యాండ్కి వాల్యూ పే చేయాలా. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఒక చట్టం చేసి ఉన్నారు స్టీల్ ప్లాంట్ మీద. ల్యాండ్ వాల్యూ డ్రై ల్యాండ్ అయితే ఎంత ఇవ్వాలి, ఈ వెట్ ల్యాండ్ అయితే ఎంత ఇవ్వాలండి. డ్రై ల్యాండ్కి ఏమో 1250 rupees per acre, 2500 ఫర్ వెట్ ల్యాండ్ అని ఒక ఆర్డర్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. దానిలో నేనేం రాశాను, ల్యాండ్ ఎక్విజిషన్ ఏ సపరేట్ యాక్ట్ సబ్జెక్ట్ టు జ్యుడిషియల్ రివ్యూ. కాబట్టి జ్యుడిషియల్ రివ్యూకి సబ్జెక్ట్ టు దట్ ఓన్లీ చేయటానికి వీలుంది కానీ లేకపోతే చేయడానికి వీల్లేదు. అప్పుడు ఎప్పుడో తెల్లవారుజామున 2 గంటలకి వదూద్ ఖాన్ గారు వాళ్ళు వచ్చారు. వారికి చూస్తే చాలా మినిట్స్ రాసిన సంతోషపడి సంతకాలు పెట్టేశారు. దట్ వాజ్ ద బేసిస్ ఆఫ్ ఫర్దర్ యాక్షన్ ఆన్ స్టీల్ ప్లాంట్. ఒక 6 నెలల్లోనే నేను మళ్ళీ జీసీసీకి వెళ్ళడం, జీసీసీ నుంచి మళ్ళీ హైదరాబాద్ రావటం వల్ల జరిగింది. తర్వాత నేను జిల్లా కలెక్టర్కి వెళ్ళేటప్పటికి ఫస్ట్ థింగ్ చేసింది ఏమిటంటే అప్పుడున్న చీఫ్ మినిస్టర్ చెన్నారెడ్డి గారు సీఎం, మళ్ళీ బిజు పట్నాయక్ గారు. స్టీల్ ప్లాంట్ అథారిటీ వాళ్ళు ఏమన్నారంటే ఇది స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో పార్ట్ కాదు, ఇది సపరేట్ యూనిట్గా దీన్ని రిజిస్టర్ చేసి యాక్షన్ తీసుకుంటున్నాం కాబట్టి సపరేట్గానే చేస్తూ ఉన్నారు. చేసినప్పుడు వాడు ఫార్మర్స్ రిప్రజెంటేటివ్స్, రాజకీయ నాయకులు వాళ్ళు వీళ్ళు ఏమంటున్నారంటే ఈ ల్యాండ్ వాల్యూ అనేది దానిలో గవర్నమెంట్కి చాలా ఉదారంగా చేయకపోతే కష్టం. అంటే మీరు అనుకున్న వాల్యూ ఎంత అంటే డబుల్ ద వాల్యూ ఇచ్చేది చేస్తాను నేను. తర్వాత మీరు వికేట్ చేసిన వాళ్ళని రీహాబిటేట్ చేయడానికి కూడా గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటుంది. కానీ హామీ ఇస్తే ఏ ఇష్యూ ఏ ట్రబుల్ లేకుండా ల్యాండ్స్ వాళ్ళు ఎవడో వాళ్ళు రీహాబిలిటేట్ చేయటం, తర్వాత వాళ్ళు అడిగిన దానికి డబుల్ ద వాల్యూ ల్యాండ్ వచ్చేటట్టుగా కోర్టు ద్వారా ఆర్డర్ తీసుకుని అందరికీ సరిగ్గా చేయటం వల్ల స్టీల్ ప్లాంట్ చాలా పకడ్బందీగా ఫాస్ట్గా వర్క్ జరిగింది. స్థానిక రాజకీయ నాయకులు అయితే ద్రోణంరాజు సత్యనారాయణ గారు అనుకుంటాం. ఆ రోజుల్లో సిపిఐ లీడర్ ఒక ఆయన భద్రం గారండి, ద్రోణంరాజు సత్యనారాయణ గారు ఒక ఆయన. తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ ఆంజనేయులు గారు ఇంకొక ఆయన, సిపిఎం ఏదో ఉన్నారు వాళ్ళు. సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ ఈ పార్టీలు ఉండేవాళ్ళు. యాక్చువల్లీ దీనివల్ల ఈరోజు ఎక్కడా లేని విధంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్కు పెద్ద ల్యాండ్ బ్యాంక్ ఉంది. ఒక 20,000 ఎకరాల దాకా ల్యాండ్ బ్యాంక్ ఉంది. ఎక్కడా ఉండుండదంతా.
ఇట్స్ ఎ మ్యాసివ్ ల్యాండ్ బ్యాంక్ ఫర్ వైజాగ్ స్టీల్ ప్లాంట్. సో ఆ రోజుల్లో ల్యాండ్ ఎక్విజిషన్ చేసినప్పుడు ఏం చేసామంటే భవిష్యత్తులో ఎప్పుడైనా సరే ఇంకా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ వస్తే ఒకవేళ వాటికి కూడా ఉంది. వాళ్ళు మళ్ళీ ఫ్రీగా ల్యాండ్ ఇవ్వమని లేకుండా ఇప్పుడు కానీ ఎక్కువ మనం చేసుకుని ఉంటే ఒకటేమిటంటే వాళ్ళ ఎంప్లాయీస్ అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్ వీళ్ళకి సైట్లు ఇవ్వటం. జనరల్గా ఏమిటంటే ప్రతి వాళ్ళు ఒక సైట్ ఇస్తే ఇది ఇల్లు కట్టుకుంటాం అని అంటుంటారు, వాళ్ళకి ఇవ్వడం. రెండోది ఏదైనా పబ్లిక్ సెక్టర్ అంటే ల్యాండ్ కావాలంటే వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవటం. తర్వాత దీనికి కావాల్సిన వాటర్ ఈస్ట్ గోదావరి నుంచి వస్తుంది, అక్కడ వాళ్ళు ఏదైనా డిమాండ్ పెడితే వాళ్ళకి ఇవ్వడానికి అనే దృష్టిలో పెట్టుకుని ఎక్కువ ల్యాండ్ ఎక్వైర్ చేయడం జరిగింది. అందువల్ల ల్యాండ్ బ్యాంక్ ఇప్పుడు చాలా ఉంది స్టీల్ ప్లాంట్కి. మరి అది ఏం చేస్తారో ఏమిటో మనకు తెలియదు, కానీ ల్యాండ్ మాత్రం ఆ రోజుల్లో రైతులకు కొంత అన్యాయం జరిగిందని మనం అనుకున్నాం. ఇప్పుడు ఆ రోజుల్లో కాంపెన్సేషన్ అమౌంట్తో వాళ్ళు అంతా బాగా సెటిల్ అయిపోయారు. అటు స్టీల్ ప్లాంట్ కూడా వచ్చింది, ల్యాండ్ బ్యాంక్ కూడా ఉంది ఇప్పుడు. ఇంకా వైజాగ్ కలెక్టర్గా తమరి ఏమైనా ఎక్స్పీరియన్సెస్ అక్కడ ట్రైబల్ ఏరియాలో కానీ ఇతరత్ర? ఆ రోజుల్లో అండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1980స్కి అప్పుడు ప్లానింగ్ కమిషన్ ఉండేది. ఎస్సీస్కి ఎస్టీకి స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్ అని ఒక ఆర్డర్ ఇచ్చారు. గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్స్లో వచ్చిన డబ్బులు ఏదైనా సరే, ఏ ఎక్స్పెండిచర్లు అయినా సరే 15%, 7% వాళ్ళ మీద ఖర్చు పెట్టాలి. ఎస్సీస్కి ఎస్టీస్కి ఖర్చు పెట్టడానికి గవర్నమెంట్ అసలు ఎలకేషనే సరిగ్గా లేదు. మరి దాని నుంచి తీసి ఖర్చు పెట్టే డబ్బు ఎక్కడ ఉంది? అప్పుడు స్టీల్ ప్లాంట్లో వచ్చిన డబ్బు ఏదైతుందో గవర్నమెంట్ ల్యాండ్ స్టీల్ ప్లాంట్కి ఇవ్వడానికి వచ్చిన డబ్బు అంతా సపరేట్ అకౌంట్ పెట్టి ఆ డబ్బు నుంచి స్పెషల్ కాంపోనెంట్ ట్రైబల్ ఏరియాస్ అంతా కూడా చాలా బ్యాక్వర్డ్గా ఉండేయండి. ఆ రోజుల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, రోడ్లు లేవు, ఇరిగేషన్ లేదు, ప్రజలకి చాలా ఇబ్బందులైన పరిస్థితులు అవి. అప్పుడు నేను మదర్ తెరెసాతో సంబంధాలు దృష్టిలో పెట్టుకుని క్రిస్టియన్ మిషనరీస్ని విజయవాడలో మదర్ ఎవరు ఉండేవాళ్ళు, ఆమెని ఇంకెవరిని ఇన్వైట్ చేసి ట్రైబల్ ఏరియాస్ అని చూసిన తర్వాత వాళ్ళకి కావాల్సిన ల్యాండ్ ఎంతో ఫ్రీగా ఇస్తాం, మీకు కావాల్సిన బిల్డింగ్స్ అవి కూడా ఇస్తాం, ఎడ్యుకేషను మీకు ఏమైనా రిలీజియస్గా కావాలంటే అవి, తర్వాత స్మాల్ హాస్పిటల్స్ టు టేక్ కేర్ హెల్త్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద లోకల్ పీపుల్. అప్పుడు 8 పంచాయత్ సమితిస్ ఉండేవి అక్కడ. 8 పంచాయత్ సమితిస్ వాళ్ళు కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు చేసేటట్టు, ఆ ఎక్స్పెండిచర్ మొత్తం మనం ఈ డబ్బు నుంచి ఇచ్చేటట్టు, స్టీల్ ప్లాంట్ నుంచి వచ్చిన గవర్నమెంట్ ల్యాండ్ అమ్మగా వచ్చిన డబ్బు వాళ్ళకి ఇచ్చేటట్టు. తర్వాత మిగిలిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక పంచాయత్ సమితి కనెక్షన్ లేదండి అక్కడ. ఆ రోడ్లన్నీ వేయడం, అప్పుడు కాఫీ తోటలు వేయాలా లేదా, వేస్తే అక్కడ వైబుల్ కాదని ఇంకో సమస్య ఉంది. దానికి కూడా వర్కౌట్ చేసి ప్లానింగ్ కమిషన్ వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాళ్ళు రమ్మని చూసిన తర్వాత వాళ్ళు ఒక పక్కన ఎక్స్పెరిమెంటల్గా కాఫీ ఎస్టేట్స్ డెవలప్ చేసి తర్వాత అవి ట్రైబల్స్ కూడా ఎక్స్టెండ్ చేసేటట్టుగా ట్రైబల్ ఏరియాలో లాట్ ఆఫ్ మ్యాసివ్ ఇన్వెస్ట్మెంట్ చేసాం ఈ స్టీల్ ప్లాంట్లు వచ్చిన డబ్బు నుంచి. తర్వాత విశాఖపట్నం నుంచి మనం భీమినిపట్నం దగ్గరే ఉంది, వెళ్ళాలంటే కనెక్షన్ లేదండి. మన మెయిన్ రోడ్లో వెళ్ళి మెయిన్ రోడ్ నుంచి మళ్ళీ దిగి భీమినిపట్నం రావాలా, మళ్ళీ వెనక రావాలా. ఎలాంగ్ బీచ్, ఎలాంగ్ సీ కోస్ట్ విశాఖపట్నం నుంచి రోడ్డు వేయడానికి విత్ నెసరీ బ్రిడ్జెస్ అవన్నీ వేయడానికి లెక్కలు వేసి ఇంజనీర్స్ ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఎంటర్స్ చేసి, ఆ రోజుల్లో మనీ అంటే ఏంటంటే నేను జనరల్గా ఏంటంటే ఆ రూల్స్ తర్వాత చూసుకోవచ్చు, ముందు వర్క్ స్టార్ట్ చేయండి. 1 yearలో బ్యూటిఫుల్ రోడ్ వాజ్ కనెక్టెడ్. Later on, it was expanded by different governments into a very Beach nice... road is your contribution. Beach road or contribution. From there to national highways వచ్చాం. తర్వాత నేషనల్ హైవేస్ అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో మన విజయభాస్కర్ రెడ్డి గారు సెంట్రల్ మినిస్టర్ ఆ రోజుల్లో. కాకినాడ పోర్టు, నేషనల్ హైవేస్ వైడెన్ చేయడం, ఇవన్నీ కూడా చాలా ప్రాజెక్ట్స్ ఆయన శాంక్షన్ చేశారు. దానివల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బాగా డెవలప్ అయింది అక్కడ. ట్రైబల్ ఏరియాలో క్రిస్టియన్ మిషనరీస్తో పాటు ఆర్ఎస్ఎస్ వాళ్ళని కూడా పిలవాలన్న ఆలోచన వచ్చిందా, మీకు ఏమైనా రాలేదా? ఆ ఆలోచన రాలేదు కానీ అప్పుడు ఒక విషయం జరిగింది. ఆర్ఎస్ లీడర్స్ కొంతమంది, ఒక ప్రిన్సిపల్ గారు ఉండేవాళ్ళు ఒక కాలేజీ, రామారావు గారు అని, ఇలా ఆర్ఎస్ఎస్ చీఫ్, వారి పేరు నేను మర్చిపోయాను, ఇలా అప్పుడు అనకాపల్లి నుంచి సీకి ఒక రివర్ ఉంది, శారదా రివర్ అని. శారదా రివరు పొంగిపోవటం వల్ల
ఒక ఎస్సీ కాలనీ, పెద్ద కాలనీ, ఒక 300 హౌసెస్ కంప్లీట్గా సబ్మెర్జ్ అయిపోయి చాలా అస్థిరమైన పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. ఆ రోజుల్లో చలపతిరావు గారు ఆయన కొడుకు ఇప్పుడు బీజేపీ ప్రెసిడెంట్ చేశారు, ఆయన కూడా వచ్చి రిప్రజెంట్ చేశారు. అంటే గవర్నమెంట్ చేసే సహాయం అంటే కాస్త రోడ్లు వేయడం అటువంటివి చేస్తాం, కానీ మరి మొత్తం కంప్లీట్గా చేయడానికి కొన్ని ఇబ్బందులు ఉంటాయని చెప్తే వాళ్ళు ఏం చెప్పారంటే ఆర్ఎస్ఎస్ చీఫ్ వస్తున్నారు, శ్రీరామనగరాన్ని పేరు పెట్టుకోవటానికి మీరు ఒప్పుకుంటే మొత్తం ఇళ్ళు కడతాం మేము, మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వండి, అంటే రోడ్స్, నీళ్లు, కాస్త రివర్ పక్కన కాస్త ప్రొటెక్షన్ వాల్స్, అంటే మీరే ఎస్టిమేట్ తయారు చేయండి, దానికి కూడా ఆ డబ్బు మీకు ఇస్తాం, మీరు అది కూడా మీరే చేయండి. 6 నెలల్లో వాళ్ళు వర్క్ అంతా కంప్లీట్ చేయడం. ఆ కాలనీ ఇనాగరేషన్ మళ్ళీ ఆర్ఎస్ చీఫ్ వచ్చారు. అప్పుడు మళ్ళీ విశాఖపట్నం ఆయన వచ్చినప్పుడు ఈ రామారావు గారి ఇంట్లోనే భోజనం, ఆర్ఎస్ చీఫ్, రామారావు గారు, ఇంకా ఒకళ్ళిద్దరు, చలపతిరావు గారు, నేను భోజనం చేసేటప్పుడు రామారావు గారు అడిగారు, ఇక్కడ ఎడ్యుకేషనల్గా కొంత చేయాలనే ఆలోచన ఉందండి మా ఆర్ఎస్ఎస్ ఆర్గనైజేషన్కి, కొంత ల్యాండ్ ఇవ్వగలరా అని అడిగితే, మీరు ఆర్ఎస్ఎస్ చీఫ్ 2 రోజులు ఉంటారు అక్కడ ఏదో పని మీద, ఇక్కడ ఉండగానే మీరు ఐడెంటిఫై చేసి సుమారుగా ఎంత మీకు ల్యాండ్ కావాలి ఎక్కడ అనేది మీరు చెప్తే ఇస్తామంటే ఒక చోట ఆ పేరు మర్చిపోయి 25 acres ల్యాండ్ ఐడెంటిఫై చేశారు. 25 acre ల్యాండ్ వాళ్ళకి నేను కరెక్ట్గా ఆర్డర్లు నేనే ఇచ్చి ఉండండి, గవర్నమెంట్కి వెళ్ళడం రావడం అది అప్పుడు అయ్యే పని కాదు అది. ఆ 25 acres వాళ్ళు చాలా ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఒక రూరల్ ఏరియాస్లో బాగా చేశారు వాళ్ళు. తర్వాత నాకు ఒక అనుభవం ఉంది ఏంటంటే, వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేసిన పని వాళ్ళు దృష్టిలో పెట్టుకోవడమే కాకుండా నన్ను గుర్తుంచుకున్నారండి వాళ్ళు. మా మిస్సెస్ శోభానాయుడు గారు 2020 October 14th మన COVID-19 చనిపోయారు. ఫస్ట్ కండలెన్స్ మెసేజ్ వచ్చింది ఆర్ఎస్ఎస్ నాగపూర్ హెడ్ క్వార్టర్స్ నుంచి 3 ఒక టీం వచ్చారు. నేను ఇలాగే కూర్చుని ఉన్నాను, ఎవరో వచ్చారంటే వాళ్ళు పిలిచి మాట్లాడితే వీళ్ళు ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ నుంచి ఉన్నారు. మరి ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ నాకేం సంబంధం అంటే, హిందీలో ఒక కండలెన్స్ మెసేజ్ ఉంది, దాన్ని తెలుగులో ట్రాన్స్లేషన్ కావాలంటే ఎవరినో పిలిచారు, వాళ్ళు తెలుగులో చేసి ఆమె ఎంతో సేవ చేశారు నాట్యం ద్వారా హిందూ మతానికి. తర్వాత మీరు విశాఖపట్నం కలెక్టర్ ఉన్నప్పుడు మాకు ఎన్నో విషయాల్లో సహాయం చేశారు. వాళ్ళు ఆర్ఎస్ఎస్ దివసీమలో కూడా వాళ్ళు వచ్చి చాలా సేవ చేశారు వాళ్ళు. అలా మీతో మాకు పరిచయం ఉంది, అందువల్ల మీకు ఈ మెసేజ్ తీసుకొచ్చామన్నారు. సో ఆ విధంగా వాళ్ళకి నాకు వాళ్ళు బీజేపీ లీడర్స్ కానివ్వండి, ఆర్ఎస్ఎస్ కానివ్వండి, ఎవరైనా కానీ ప్రజలకు మంచి చేస్తామని వచ్చినప్పుడు ఆ ప్రజలు నేను పనిచేసే జ్యూరిడిక్షన్లో ఉన్నారనుకోండి, వాళ్ళతో కలిసి మనం పనిచేస్తే మన ప్రజలకు మంచి జరుగుద్ది. తర్వాత వాళ్ళు ఏ పార్టీలో ఉంటారు ఏమిటో మనకు సంబంధం లేదు అందులో. ఆ విధంగా కలిసి పనిచేసేవాళ్ళు. అక్కడి నుంచి మీది మ్యాక్సిమం కాంట్రిబ్యూషను, మీ ముద్ర బాగా పడింది హైదరాబాద్ సిటీ మీద, దాంట్లో ఏమీ డౌట్ లేదు. 2 విడతలుగా చేశారు, మొత్తం కలిసి 3 ఏళ్ళలో 4 ఏళ్ళలో ఉన్నట్టున్నారు. ఇక్కడ చేసిన వర్క్ ఒకటి, పాలిటిక్స్ని ఎట్లా మేనేజ్ చేశారు, ఇక్కడ ఉన్న పాలిటిక్స్, బికాస్ ఇక్కడ కమ్యూనల్ పాలిటిక్స్ కూడా ఉన్నాయి, ఒకతట్టు ఎంఐఎం, ఇంకోతట్టు బీజేపీ అండ్ చీఫ్ మినిస్టర్. ఒక తడవ మీరు వచ్చినప్పుడు మేబీ చెన్నారెడ్డి గారు, అంజయ్ గారు, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఎన్టీ రామారావు గారు, వాళ్ళ మధ్య రిలేషన్షిప్ ఎట్లా, ఒక జనరల్ వర్డ్ ఎట్లా ఉండేదంటే, నేను జస్ట్ షేర్ చేసుకుంటున్నాను, అర్జున్ రావు గారు ఏదైనా అనుకుంటే అయిపోతుంది, ఎందుకంటే ఆ లింకు జడ్జిలు కూడా ఆపరు, అక్కడ దాకా కొట్టేస్తాడు అని జనరల్ టాక్ ఉండేది. అంటే ఏదైనా ఆర్డర్ ఇచ్చాడంటే అక్కడ కూడా వాళ్ళని మాట్లాడి బ్రీఫ్ చేస్తాడు, సో ఎక్కడ అడ్డుపడదో అయిపోతుందని. సో ఈ పీరియడ్లో మీరు చేసిన వర్కు, పొలిటికల్ మేనేజ్మెంటు, రిలేషన్షిప్ కాస్త కొంత మీరు డిపెండింగ్ అపాన్ యువర్ రిమెంబరెన్సెస్ అండ్ ఎక్స్పీరియన్సెస్ మాట్లాడితే బాగుంటుంది. సో నేను హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ అండ్ స్పెషల్ ఆఫీసర్గా వేశారండి. మన దిల్కుషా గెస్ట్ హౌస్లో వచ్చి ఉదయం ట్రైన్లో వచ్చి అక్కడ ఉన్నా నేను. ఒక సెకండ్ హ్యాండ్ అంబాసిడర్ కారు డ్రైవర్ వచ్చి, సార్ మున్సిపల్ కమిషనర్ ఆఫీస్లో ఉన్నారు,
మిమ్మల్ని తీసుకొస్తే మీకు ఛార్జీ హ్యాండ్ ఓవర్ చేసి ఇది మీరు మున్సిపల్ కమిషనర్గా ఉండేట్టుగా. సరే, నార్మల్గా ఏంటంటే ప్రతి ఏరియా కూడా జిల్లాల్లో చూసినప్పుడు మున్సిపల్ ఆఫీసు ఒక చిన్న మున్సిపాలిటీలో కూడా వాళ్ళ ఆఫీస్ చాలా బాగుంటుంది. చక్కగా బ్రిటిష్ కాలం నుండి ఒక ట్రెడిషనల్గా కట్టారు, ఆంధ్ర ఏరియాలో ముఖ్యంగా. సరే, అప్పటికి బ్రేక్ఫాస్ట్ చేసుకుందాం బయలుదేరాం. ఆఫీసు ఎక్కడంటే నజదీక్ అంటున్నాడు ఆయన ఉర్దూ లేదో చెప్తున్నాడు, నాకు అర్థం కాదు. వెళ్ళాము సాలార్జంగి మ్యూజియం దాటాము, ఇంకెక్కడో సందులోకి వెళ్తే దారుల్ షిఫా అనే ఒక ప్లేస్ ఉంది. ఒక 3 టైల్డ్ బిల్డింగ్స్, ఒకటేమో పక్కా బిల్డింగు, అది మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసు. అది చూడగానే ఆశ్చర్యపోయేది, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏమిటి, నిజాం టైం నుంచి ఉన్న ఆఫీస్ ఏమిటి, ఎలా ఉందేమిటని జారాలా లేదా అనేది ఆలోచన చేస్తున్నాను నేను. అక్కడ మున్సిపల్ కమిషనరు ఉమాపతి గారు అని ఉండేవారు. ఉమాపతి గారు మనవరాల్ని ఇప్పుడు అపోలో హాస్పిటల్ మన చిరంజీవి కొడుకుని మ్యారేజ్ చేసుకున్నారు. ఆయన 5-6 వేస్తే అది చూసి వెళ్ళడంలో జారటాకి ఈయన కూడా ఉంటాడా పోతాడా అనుకున్నాడో ఏమిటో, అక్కడ కాగితాలు అక్కడ రెడీగా పెట్టి ఆ పిఏకి చెప్పి సంతకాలు పెట్టుకొని ఆయన పక్కకి వెళ్ళాడు. ఆయన టాయిలెట్కి వెళ్ళాడు అనుకున్నాను నేను. వెళ్ళిన తర్వాత మా పిఏ అని చెప్పాడంటే, సార్ ఇవాళ మంచి రోజు, మంచి టైం ఇది, మీరు సంతకాలు పెట్టాలన్నాడు పిఏ. ఆయన సంతకాలు పెట్టేశాం. ఏడే కమిషనరు ఆయన మనకి బ్రీఫ్ చేయాలి కదా ఇక్కడ పరిస్థితులు ఏమిటనేది. సాయంత్రం మిమ్మల్ని భోజనాన్ని పిలిచాడు సార్ ఆయన ఇంటికి. అప్పుడు చేస్తా అన్నాడు, అర్జెంటుగా పని ఉండి వెళ్ళిపోయాడు. ఆయన కూడా రాజా, దోమగూడ ఎస్టేట్ రాజా ఆయన, ఉమాపతి గారు అనేది అని చెప్పారు. సంతకం పెట్టే మరి ఏం చేస్తాం అప్పుడు, ఆఫీసు మొత్తం అంతా చూసి 2-3 రోజులు అసెస్ చేసి అక్కడ ఉదయం ఆఫీసులో సగం మంది వస్తున్నారు, సగం మంది ఏమో మధ్యాహ్నం నుంచి వస్తున్నారు. ఇది ఏమిటి ఇలా ఉందని అడిగితే అప్పుడు కమ్యూనల్ ట్రబుల్స్ ప్రాబ్లమ్స్లో లోకల్ వాళ్ళే మధ్యాహ్నం నుంచి వస్తున్నారు, బయట వాళ్ళే ఉదయం వచ్చి మధ్యాహ్నానికి వెళ్ళిపోతున్నారు వీళ్ళు. ఇలా ఉంది కదా అని చెప్పి నేను అక్కడ ఇంజనీర్స్ వాళ్ళతో ఎవరు ఉంటారు మీటింగ్, వాళ్ళతో పెట్టి సెక్రటేరియట్ వాళ్ళు ప్రతిదానికి మీటింగ్లని పిలుస్తున్నారయ్యా, సెక్రటేరియట్ దగ్గరలో ఏదైనా మంచి బిల్డింగ్ దొరికితే మనకి అంటే స్పేస్ వైజ్ అన్ని విధాల మనం అక్కడ ఆఫీసు పెడితే సెక్రటేరియట్లో మీటింగ్ 5 నిమిషాల్లో మీటింగ్ వెళ్ళి మళ్ళీ మన ఆఫీస్కి రావచ్చు అంటే వాళ్ళు చెప్పారు, సార్ ఒక పెద్ద ఆఫీస్ ఉంది ఇప్పుడు ప్రజెంట్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసే, కార్పొరేషన్ వాళ్ళు అప్పు తీసుకుని బిల్డింగ్స్ కడుతున్నారు, అద్దెలకి ఇవ్వటాకట, అద్దెకి ఇచ్చి డబ్బు సంపాదించడానికి. అప్పుడు వచ్చి నేను ఆఫీస్ చూస్తే బిల్డింగ్ కాస్త ఇంకా కొన్ని రిపేర్స్ అవి చేయాలి. అప్పుడు ఇంజనీర్స్కి చెప్పి రాత్రి పగలు చేసి వారం రోజుల్లో బిల్డింగ్ రెడీ చేయాలి. అప్పుడు అంజయ్ గారికి వెళ్ళి మొత్తం ఇష్యూ ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. ఆయన ఒక ఆదివారం ఆయన ఢిల్లీ వెళ్తున్నాను నేను, ఆయన ఢిల్లీ వెళ్ళినప్పుడు ఆఫీస్ షిఫ్ట్ చేసేయమన్నారు ఆయన ఢిల్లీ వెళ్ళారు, నేను ఆఫీస్ 2 రోజుల్లో షిఫ్ట్ చేసేసాను ఇక్కడ. అప్పుడు ఓల్డ్ సిటీ ఎమ్మెల్యేస్ వాళ్ళంతా వచ్చి ఇలా షిఫ్ట్ చేయడానికి వీల్లేదు, అది లేదు, ఇదంతా చెప్పుకొచ్చారు వాళ్ళు. అక్కడ ఓల్డ్ సిటీలోనే ఉండి హైదరాబాద్ మొత్తం, హైదరాబాద్ నుంచి సెంట్రల్ సిటీ టు సికింద్రాబాదు అన్నీ చూసే మనిషి, గొప్ప మనిషి ఎవరు దొరికితే మీకు వాడిని పట్టుకుని తీసుకురండి, నేను హ్యాండ్ ఓవర్ చేస్తాను, గవర్నమెంట్ ఆర్డర్ ఉండడం లేకపోయినా. దారుల్ షిఫాలో కూర్చుని సెక్రటేరియట్ మీటింగ్లు అటెండ్ అయ్యి సికింద్రాబాదు ఇదంతా చూడడం అనేది అయ్యే పని కాదు. ఇది మీకు కావాలి, పని కావాలి, మంచి కావాలనుకుంటే నేను ఉండడం, అలా కాదనుకుంటే మీ దారి మీది, నా దారి నాది, మీరు సీఎం గారి దగ్గరికి వెళ్ళి చెప్పుకున్నాను. ఆయన వెళ్తే ఆయన దొరకల, సో ఆఫీస్ షిఫ్ట్ చేసారు ఇక్కడికి, చేసి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ హైదరాబాద్ అని ఇక్కడ పెట్టేశాం. దారుల్ షిఫాన్ ఏం చేసాం, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఓల్డ్ సిటీ డెవలప్మెంట్ అనేది ఒకటి చేయాలి అని ఒక డిమాండ్ ఉండేది. అప్పుడు ఒక మెమో ఇష్యూ చేశారు నేనే మున్సిపల్ కమిషనర్గా. అర్బన్ డెవలప్మెంట్ కులి కుతుబ్ షా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అని పేరు పెట్టి చార్మినార్ పిల్లర్స్ ఉంటాయి కదా ఒకదానికి అతికించి ఆఫీస్ అని సీఎం గారిని తీసుకెళ్ళాం ఇనాగరేషన్కి. అక్కడ లోకల్ వాళ్ళు ఎవరు మీటింగ్కి రాలా, ఇక్కడ బయట నుంచి కొంతమంది తీసుకెళ్ళి ఇనాగరేట్ చేశాము. తర్వాత ఒక 5-6 కోట్లు డబ్బు రిలీజ్ చేసామన్నప్పటికీ వాళ్ళు ముందుకు వచ్చారు. ఇప్పుడు మేనేజ్మెంట్ ఎలా, అక్కడ ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయి, అంజయ్ గారికి ఏమిటంటే ఎవరిని ఎలా మేనేజ్ చేయాలో ఆయనకు మొత్తం తెలుసు, హైదరాబాద్ మనిషి కాబట్టి. ఆయన ఎన్టీఆర్ కొత్తగా వచ్చారు తర్వాత. సో 2 years నేను చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే అసలు ఇన్ఫ్రాస్ట్రక్చరు
అంటే ఇంజనీర్లతో వాళ్ళతో మాట్లాడితే ఒక ఇన్నర్ రింగ్ రోడ్ అని చూపించారు. అంటే బేగంపేట నుంచి మొదలుపెట్టి అలా ఓల్డ్ సిటీకి వచ్చి ఓల్డ్ సిటీ నుంచి మళ్ళీ న్యూ సిటీకి వచ్చేది కాగితం మీద ఏదో ఒక లైన్ రౌండ్గా ఉంది. అది దాని కనెక్టింగ్ రోడ్ టు సిటీ. ఇవన్నీ కూడా చిన్న చిన్నగా 35 ఫీట్ ఉన్న రోడ్స్ అన్నమాట. ఇది రోడ్స్ వ్యవహారం. ఈ ట్రైన్ మొత్తం సిటీలో ఎంటర్ అయిన తర్వాత సిటీ బయటికి వెళ్ళే వరకు కూడా రైల్ ట్రాక్ ఉంది కదండి. ఈ రైల్ ట్రాక్ దాటేది అలా అవతలకి వెళ్ళటానికి సికింద్రాబాద్ సైడు, అది రెండో ప్రాబ్లం. వాటర్ ప్రాబ్లం మూడోది. ఇలా ఐడెంటిఫై చేసి ఒక్కోదానికి ఐడెంటిఫై చేసి వాటర్ సప్లై బోర్డు అనేది కార్పొరేషన్లో ఉంది. ఒక ఇంజనీర్ చూస్తున్నాడు. అది వాటర్ సప్లై బోర్డు అని పెట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఎంత డబ్బు అయినా అప్పు తీసుకురావచ్చు మనం, అది బోర్డు అయినప్పుడు. దానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ ఏమిటి? ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ తప్ప రెండో సోర్స్ ఆఫ్ వాటర్ సప్లై లేదు అప్పుడు. ఈ లోపల మాంజరా వాటర్ సప్లై అక్కడి నుంచి కొంత సప్లై ఉండేది. అది కొంత డ్రౌట్ సీజన్ వచ్చింది. దానికి అప్పుడు ఏం చేయాలా, చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. అప్పుడు ఆలోచన చేస్తే నేను కొంతమంది ఇంజనీర్ని తీసుకుని నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వరకు ప్రయాణం చేశాం. రెగ్యులర్గా పెరీనియల్గా వాటర్ వచ్చేది అక్కడే కదా. అటు నుంచి వాటర్ ఏమన్నా హైదరాబాద్ తీసుకురావడానికి వీలవుద్దా, అలాగే గోదావరిని తీసుకురావడానికి వీలవుద్దా చూస్తే ఫైనల్గా ఇదేమిటంటే అలా తీసుకొచ్చే అరేంజ్మెంట్ లేదు అని చెప్పి అన్నారు. అప్పుడే ఎవరో నాకు చెప్పారు, 69లోనే బ్రహ్మానంద రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక కమిటీ వేశారు, చీఫ్ ఇంజనీర్స్ కమిటీ. ఆంధ్ర ఒక ఆయన, తెలంగాణ ఒక ఆయన నోటర్లు. 69 నుంచి 75 ఆ ప్రాంతం వరకే వాళ్ళు పనిచేస్తూనే ఉన్నారు, కానీ ఏ రిపోర్ట్ ఇవ్వలేదు. వాళ్ళని రిక్వెస్ట్ చేసి మీరు రిజైన్ చేసి వెళ్ళిపోండి, మీరు జీతాలు తీసుకున్నాయి అవన్నీ వదిలేస్తాం మేము అని చెప్పి మా వేరే ఇంజనీర్ని ఇతర డిపార్ట్మెంట్ వాళ్ళని తీసుకొచ్చి పెట్టి నాగార్జున సాగర్ నుంచి హైదరాబాద్కి వాటర్ తీసుకురావాలి. ఏ విధంగా తీసుకురావాలి, ఎంత ఫాస్ట్గా తీసుకురాగలరు. ఒక చీఫ్ ఇంజనీర్ ఒక ఆయన్ని పెట్టి ఏ స్టాఫ్ కావాలంటే ఆ స్టాఫ్, ఏ డిపార్ట్మెంట్లో వాళ్ళని మీరు డెప్యుటేషన్ తీసుకోవచ్చు. వాటర్ సప్లై బోర్డు ద్వారా చేయాలి అది. అప్పుడు భాస్కర్ అని ఒక ఆయన వైఫ్ పార్థసారథి, లక్ష్మీ పార్థసారథి ఆయన వైఫ్. ఎవరో చెప్పారు భాస్కర్ బాగా పనిచేస్తారంటే ఆయన వాటర్ సప్లై బోర్డుకి చైర్మన్ ఆయన, విత్ ఆల్ పవర్స్. ఫస్ట్ పర్సన్ మా బ్యాచ్మేట్ జేసీ మోహంత్ అనుకుంటాను, నెక్స్ట్ వాస్ భాస్కర్. ఎనీవే భాస్కర్ దానికి ఇన్ఛార్జ్ పెట్టాము. సో వాటర్ సప్లై ఫ్రమ్ నాగార్జున సాగర్ వచ్చే లోపల ఈ గోదావరి నుంచి, గోదావరిలో డ్యాము ప్రాజెక్ట్ లేదు, నీళ్లు రెడీగా తీసుకురావటానికి. మాంజరా నుంచి ఉండే ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ చేసి హైదరాబాద్ వాటర్ సప్లై ప్రాబ్లం ముందు సాల్వ్ చేసుకోవాలి మనం. అది వాటర్ సప్లై వాళ్ళు ఒక సైడ్. అది అంజయ్ గారి టైంలోనే ఇదంతా జరిగింది, అంజయ్ గారి టైంలోనే కదా ఆలోచన. ఎన్టీఆర్ వచ్చేటప్పటికి శాంక్షన్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. అది ఎన్టీఆర్కి సూపర్వైజన్లో జరిగిందని చెప్పచ్చు. ఇప్పుడు హైదరాబాద్ మన ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గు, ఎన్టీఆర్ గార్డెను ఇవన్నీ చూస్తావని లేవండి. సెక్రటేరియట్ అనేది హుస్సేన్ సాగర్లో ఆల్మోస్ట్ పార్ట్ ఆఫ్ సాగర్ అనమాట. ఓల్డ్ బిల్డింగ్స్ అలా ఉండేవి. ఒక బోట్లో వెళ్ళి చూసాం ఒక సైడ్ నుంచి. ఎంటైర్ హుస్సేన్ సాగర్ అంతా కూడా వాటర్ హైసింత్, వాటర్ కనపడేది కాదు అప్పుడు. చూస్తే నాకు అర్థమైంది అంటే సెక్రటేరియట్కి ఈ వాటర్ పాయింట్ నుంచి సెక్రటేరియట్ మధ్యలో ఓల్డ్ ఒక ఎలక్ట్రిసిటీ జనరేషన్ ప్లాంట్ ఉండేది, అబాండెంట్ ప్లాంట్. ఈ మ్యాప్ వేసి అంజయ్ గారు చెప్పాం, సార్ సెక్రటేరియట్ నుంచి మధ్యలో ఈ ప్లాంట్ ఉంది, క్లీర్ చేసేస్తే దానికి బియాండ్ ఒక పాయింట్ వరకు తీసుకుని ఇది ఈస్ట్ సైడ్ నుంచి వాస్తు విషయం కూడా మంచిదంటారు, రోడ్డు ఒకటి ఓపెన్ చేసి విల్ టేక్ ఇట్ ఖైరతాబాద్ టు రాజ్భవన్ రోడ్. ఖైరతాబాద్ అంటే బ్రిడ్జి కట్టాలి కదా, మరి సెక్రటేరియట్ ముందుకు వస్తే ఇటు కావాలంటే ఇటు బ్రిడ్జి కట్టాలి కదా, అలాగే ఇటు బషీర్బాగ్లో విద్యా కట్టాలి. 3 ఫ్లైఓవర్లు కట్టుతూ ఈస్ట్ నుంచి మనం ఎంట్రీ పెట్టాం. సౌత్ 30 ఫీట్ రోడ్డే ఎంట్రీ సెక్రటేరియట్కి. సో రోడ్డు కచ్చా రోడ్డు వేసి తర్వాత కన్సాలిడేషన్ చేసి
తర్వాత ఫైనల్గా గట్టిగా వేయాలి. ఎన్టీఆర్ టైం, అంజయ్ గారి టైంలో మొదలుపెట్టాము, ఎన్టీఆర్ టైంలో పక్కా రోడ్డు వేసాం. అప్పుడు ఎన్టీఆర్ ఇదంతా చూసి ఇక్కడ చెట్లు పెట్టాలి అని ఆలోచన చేసి అందరు ఎమ్మెల్యేని పిలిచి చెట్లు పెట్టడం, గార్డెన్ పెట్టినప్పుడు ఎన్టీఆర్ గార్డెన్ ఆయన పెట్టాడు కాబట్టి ఆయన పేరు అప్పటికి ఆయన మనిషి కూడా చనిపోయాడు ఆయన. అది ఎన్టీఆర్ రోడ్డు కూడా ఆయన పేరు పెట్టి ఎన్టీఆర్ స్టేడియం, ఇది ఎవరెవరో క్లెయిమ్ చేస్తే రకరకాల మనుషులు అది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్తే ఆయన హైకోర్టులో మనకి గెలిచి అది ఇవన్నీ ప్రొటెక్ట్ చేయడానికి ఎన్టీఆర్ తనకి ఇది కాబట్టి ఆయన పేర్లు పెట్టాం. యాక్చువల్ అంజయ్ గారి టైంలో మొదలుపెట్టి ఎన్టీఆర్తో ఇవన్నీ కూడా క్లోజ్ చేయడం జరిగేది. అప్పుడు ఓల్డ్ సిటీ దానికి నేను ఎన్టీఆర్ ఉన్నప్పుడు కొద్దిగా ప్రాబ్లమ్స్ వచ్చాయి. వాళ్ళు ఏమనేవాళ్ళు కొన్ని విషయాల్లో కుదరటం అవి. అప్పుడు ఓల్డ్ సిటీ వాళ్ళకి నేను సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీరు ఏదన్నా అభివృద్ధి కావాలంటే ఏది సౌత్ ఆఫ్ మూసీ రివర్ ఇది బెస్ట్ టైం. ఎందుకంటే నేను చెప్పింది కాదని సీఎం వాళ్ళు చేసేది కాదు, ఎందుకంటే వాళ్ళకి పూర్తిగా అవగాహన లేదు. నేను చెప్పి ఈ విధంగా చేస్తే వాళ్ళు కూడా మనతో కలిసి వస్తారు. లేకపోతే ఇది ఇలాగా ఉంటుందని చెప్తే వాళ్ళు కూడా కొంతవరకు తగ్గి ఒప్పుకుంటారు. ఏ లిస్ట్ ఆఫ్ వర్క్స్ మీరు ఇస్తే ఈ వర్క్స్ ఈ రోడ్స్ ఇవన్నీ చేయమంటే ఏది కావాలనేది చేస్తాం. జైలు నుంచి ఒక ఫ్లైఓవర్ కట్టాం, దబీర్పుర ఫ్లైఓవర్ అని కట్టి ఒక పాయింట్కి కనెక్ట్ చేసి చార్మినార్ నుంచి రైట్ అప్ టు ఫల్కనుమా రోడ్డు వేద్దాం. మీరు కనెక్షన్లు ఇవన్నీ కూడా చేయకోకుండా మీరు ఎంతసేపు ఓల్డ్ సిటీ డెవలప్మెంట్ అంటే మీకు క్యాష్ ఇస్తే ఎలా అవుతుంది? అది ఎవరికి ఇవ్వడానికి వీల్లేదు కదా అది. సో ఓల్డ్ సిటీ డెవలప్మెంట్ కావాలంటే ఇటు మీరు అటు బీజేపీ ఆర్ఎస్ఎస్ నరేంద్ర అని ఒక ఆయన ఉండేవాళ్ళు లీడర్ ఆ రోజుల్లో, ఆర్ఎస్ఎస్ లీడర్ దత్తాత్రేయులు, వీళ్ళందరితో రామారావు అని ఇంకొక ఆయన, వీళ్ళందరితో సపరేట్గా మాట్లాడి మీకున్న డిఫరెన్సెస్ డెవలప్మెంట్ దానికి అడ్డం రాకూడదు, మీకేమైనా కావాల్సి మీరు చెప్పడం వాళ్ళు చెప్తే వాళ్ళే చేస్తాం. ఆ విధంగా చేస్తూ వెళ్తే ఈ సమస్యలు అంటూ లేకుండా ఈ పరిష్కారానికి మనకు ఉపయోగపడతాడని అందరూ ఫీల్ అవ్వటం వల్ల ఎవరు ఇబ్బందులు పెట్టుకోకుండా ముందుకెళ్ళేటట్టుగా వెళ్ళాం. అది 2 టర్మ్స్ కలిపి 3 years చేశారా 4 years చేశారా? 3.5 years 2 టర్మ్స్ కలిపి 3.5 years. నేను రెండోసారి ఉన్నప్పుడే అంటే 17 years తర్వాత ఫస్ట్ టైం ఎలక్షన్స్కి ఎన్టీఆర్ నేను కన్విన్స్ చేసి కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం కలిసి ఉంటారు కాబట్టి మీరు గెలిచే అవకాశాలు లేవు పార్టీగా, కానీ ఎలక్షన్స్ పెట్టారనే మంచి పేరు మీకు వస్తుంది. బ్రహ్మానంద రెడ్డి గారు సూపర్ సీడ్ చేసిన దగ్గర నుంచి తెలంగాణ అసోసియేషన్లో ఎలక్షన్ పెట్టారు, ప్రజలకి అధికారం ఇచ్చారనే పేరు వస్తుంది అని ఎలక్షన్ పెడితే అనుకున్నట్టే కాంగ్రెస్ ఎంఐఎం వచ్చారు. ఒక ఎస్సీని మేయర్గా చేశారు. ఆ ఎస్సీ మేయర్కి ఇల్లు లేదు ఆయనకి, గవర్నమెంట్ డబ్బుతో ఆయన ఒక ఇల్లు కట్టాం చింతల బస్తీలో. ఆయన ఈ వాజ్ వెరీ హ్యాపీ. ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ ఆఫీసు, ఫస్ట్ ఫ్లోర్ ఇల్లు ఉంటాయి. ఆయన వచ్చి నా రూమ్కి వచ్చి నమస్కారం పెట్టాడు, నేనే ఆయన రూమ్కి నమస్కారం పెట్టాడు. అలా అభివృద్ధికి అడ్డం రాకుండా చేసి చాలా అభివృద్ధి చేయడానికి అవకాశం వచ్చింది. మీరు ఆ పీరియడ్లో మీరు ఇంటరాక్షన్ విత్ అంజయ్ గారు, ఎన్టీ రామారావు గారితో ఏవైనా ఎనీ ఆస్పెక్ట్స్ ఆఫ్ దర్ లీడర్షిప్ విచ్ యూ వుడ్ లైక్ టు షేర్, విచ్ యూ హ్యావ్ అబ్జర్వ్డ్, ఆ టైంలో మీరు అబ్జర్వ్ చేసింది ఏదైనా? ఇప్పుడు అంజయ్ గారితో ఏమిటంటే ఆయన దగ్గర పిఎస్ ఒక ఆయన ఉంటాడు, ఒక ముస్లిం జెంటిల్మన్, చాలా పెద్ద మనిషి, చాలా పెద్ద మనిషి. ఆయన మేనేజ్గా చేస్తే మనం అంజయ్ గారిని మేనేజ్ చేసినట్టే. ఆయన సంతకం పెట్టాడు ఫైల్స్లో. ఆ రోజు నుండి ఈ రోజు వరకు అది చనిపోయిన తర్వాత కూడా అది ఏ భాషలో ఈయన సంతకం పెట్టాడు అని మనం చెప్పలేము. ఇలా అనేసాడు అంతే. ఫైల్స్ మనం తీసుకెళ్తే యూ షుడ్ హోల్డ్ ద ఫైల్, యూ విల్ సైన్ బాస్. అందుకంటే పిఎస్ ఆల్రెడీ మనం కాన్ఫరెన్స్లో ఉంటాడు కాబట్టి. అలా చేస్తే అంజయ్ గారు అభివృద్ధి చేయటం విషయాల్లో ఏదైనా కానీ అన్నీ ఎస్ఏ. అనుకోని విధంగా ఒక ఇన్సిడెంట్ జరిగింది. అప్పుడు రాజీవ్ గాంధీ టూర్ రావడం, అంజయ్ గారిని ఎయిర్పోర్ట్లో ఏదో మాట్లాడడం వల్ల కొద్ది ఇబ్బందులు వచ్చి ఎవ్రీ ఆంధ్ర ఫెల్ట్ ఇన్సల్టెడ్ బై రాజీవ్ గాంధీ. ఈ రిజైన్డ్, అంజయ్ గారు వాజ్ ఫోర్స్డ్ టు రిజైన్, బట్ లేటర్ ఆన్ ఇమీడియట్లీ వాజ్ టేకెన్ సెంట్రల్ క్యాబినెట్. ఆయన సెంట్రల్ క్యాబినెట్లో ఉండి ఒకనాడు ఈ పిఎస్ ఎవరైతే ఉన్నాడో ఈయన కూడా ఉన్నాడు అక్కడ. ఆయన ఢిల్లీ నుంచి వచ్చి
ఒక లెటర్ నా దగ్గర తీసుకున్నారు. ఇది ఢిల్లీ డెప్యుటేషను లేబర్ మినిస్ట్రీ ఆయన దగ్గరే పనిచేసేటట్టుగా ఒక లెటర్ టు రాజీవ్ గాంధీ గారు. నేను అలా గవర్నమెంట్లో రకరకాల స్టేజెస్ ఉంటాయి, అలా డైరెక్ట్గా ఇవ్వడానికి వీల్లేదు అంటే వాళ్ళే లెటర్ రాసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్యాబినెట్ సెక్రటరీని నాకు లెటర్ వచ్చింది అర్జెంటుగా ఢిల్లీ రమ్మని. అప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసి సంజయ్ గారికి, సార్ మన రాష్ట్రంలో మనం చేసుకుంటే మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటాము, ఢిల్లీలో లేబర్ డిపార్ట్మెంట్లో ఉండి నేను చేసేది ఒక ఆఫీసర్గా ఒక జాయింట్ సెక్రటరీ ఏదో చేస్తే మనం ఏం చేసినట్టు ఉంటుంది, మీరు ఇక్కడ చేయండి నేను అక్కడ చేస్తానని కన్విన్స్ చేసి వెనక్కి వచ్చేసాం. ఎన్టీఆర్ టైంలో ఏంటంటే ఆయన కొన్ని విషయాలు చెప్తూ ఉండేవాడు. అంటే ఆయన సొంత ఇంట్లో ఉండేవాడండి. ఆయన ఆఫీసర్లు వాళ్ళతో పూర్తిగా ఈక్వేషన్ బిల్డప్ అవ్వాలి ఆయనకి. ఎవరో చెప్తే ఒకసారి 24 ఐఏఎస్ ఆఫీసర్స్ 18 ఐపీఎస్ ఆఫీసర్లు వీళ్ళు బాగా పనిచేయడం లేదు, వీళ్ళని ప్రిమిచ్యూర్ రిటైర్మెంట్ చేసి ఇంటికి పంపించేసేయాలా అని ఎవరో చెప్పారు ఆయనకి. ఆ ఫైల్స్ పంపించమని నోట్ వచ్చింది ఆయన ఆఫీస్ నుండి. నేను వెళ్ళి ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేశాను, నేను ఈ ఫైల్స్ దేనికంటే అవి చూసి మళ్ళీ పంపించేస్తామన్నారు. తర్వాత వాళ్ళ సెక్రటరీ ఎవరు ఉంటారు కదా ఆయన దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడితే ఆయన అన్నారు, మనం చెప్తే వినేమి ఇది అంటే మీరు పాజిటివ్గా మాట్లాడండి, నేను మళ్ళీ ఆయనతో మాట్లాడతాను, మాట్లాడి మనం కన్విన్స్ చేయాలి, ఇంతమందిని మనం రిటైర్ చేస్తే ప్రీమెచ్యూర్ రిటైర్మెంట్ ఢిల్లీ పంపిస్తాం. వాళ్ళు ఒప్పుకోరు, వీళ్ళంతా గవర్నమెంట్కి ఎగనెస్ట్ అవుతారు. ఒక 5-6 నెలలు మనం వాళ్ళు అబ్జర్వ్ చేసి వాళ్ళ రికార్డు అంతా కూడా మనకు కొంత తెలుస్తుంది కాబట్టి అప్పుడు పనిచేయడానికి వీలు లేని మనుషులకు ఉంటే అప్పుడు మనం చూసుకోవచ్చు అని చెప్పి ఆయన కన్విన్స్ చేసి అంటే ఆయనకి ఒక హై లెవెల్లో మాట్లాడాలన్నమాట. ఒక కొత్త ఇవి వచ్చినాయి సార్, ఇవి గోద్రేజ్ అల్మేరాస్, దానిలో పెట్టి లాక్ చేస్తాం, కీ మీకు ఇస్తాం. ఆయన సంతోషపడ్డాడు, ఇలా పెట్టుకున్నాడు, అది అవాయిడ్ చేసాం. నెగిటివ్ ఇష్యూస్ ఏమైనా ఆయన దగ్గర నుంచి ఉంటే ఆయన్ని అవాయిడ్ చేసేవాళ్ళం. ఆయనలో ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఆయన గవర్నమెంట్ నుంచి రూపాయి తీసుకోలేదండి, ఏ విధంగా కూడా సినిమా యాక్టర్గా కూడా రూపాయి ఇవ్వడు కూడా ఆయన ఎవరికి, ఆయన ఫ్యామిలీకి తప్ప. ఆ రోడ్డు ఐబిడ్స్ రోడ్డు వైడెన్ చేసి 2 విషయాలు చెప్పాడు. ఇప్పుడు హైరైజ్ ఇది ఒక టెలిఫోన్ భవన్ ఉండేది అక్కడ ఆ సెంటర్లో నెహ్రూ గారి విగ్రహం దగ్గర. అక్కడ వాళ్ళని షిఫ్ట్ చేసి సిసిఎల్ ఆఫీస్ పక్కన మనం వాళ్ళకి ల్యాండ్ ఇస్తే అలా కట్టుకుంటారు వాళ్ళు. ఇక్కడ కొత్త బిల్డింగ్ కట్టాలి, అది ఓల్డ్ బిల్డింగ్, అది పనికిరాని బిల్డింగ్ లాగా ఉందని అన్నాడు ఆయన. అప్పుడు చౌదరి గారు అని ఇప్పుడు ఆయన వాళ్ళ అబ్బాయి ఏదో హనుమాన్ చౌదరి గారు వాళ్ళ అబ్బాయి ఏదో పెద్ద ఆయన ఇది కూడా ఉంది, వ్యాక్సిన్లు ప్రొడ్యూస్ చేసే కంపెనీ కూడా ఉంది ఆయనకి. ఆయనకి చెప్తే మాకు షిఫ్ట్ చేసి ఇది ఇస్తే మేము కట్టుకుంటామన్నారు, అలాగే చేసాం. విశాఖపట్నం ఆయనకి నాకు పరిచయం ఉంది, టెలిఫోన్ భవన్ అక్కడ ల్యాండ్ అది ఇచ్చిండాం. అక్కడ మల్టీ స్టోరీ బిల్డింగ్ కట్టేటప్పుడు అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతున్నాయని చెప్పి పార్కింగ్ ప్లేస్ కూడా పైన కట్టేటట్టు. మరి ఇప్పుడు పార్కింగ్ ఉపయోగిస్తున్నారో లేదో మనకు తెలియదు. ఆ రోడ్డుకి వైడెన్ చేసి మనం ముందుకు తీసుకెళ్తే అక్కడ పార్క్ ఒకటి ఉంది. ఇది పార్క్ వరకే ఆయన 2 రోజులు టైం ఇవ్వమన్నాడు, ఇచ్చి ఆయన ఇల్లు ఆయనే పడగొట్టాడు. అక్కడి నుంచి ఆయన డిమాల్ చేసుకుంటూ వెళ్ళి ఆ పార్క్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ హాస్పిటల్ పక్కన అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి తీసుకొస్తే కాచిగూడ జంక్షన్ వస్తుంది. అంటే రోడ్స్ హౌ టు కనెక్ట్ అనేది చేస్తే ఆ రోడ్డు కూడా చేసాము. అప్పుడు ఈ రోడ్స్ అన్నీ కూడా లింక్ టు ఇన్నర్ రింగ్ రోడ్డు, దెన్ ఫ్లైఓవర్స్ 18 ఫ్లైఓవర్స్ కట్టాము ఆ రోజుల్లో. అవి కడుతూ ట్రాఫిక్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయటం, వాటర్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయటం, దానికి ఫెసిలిటీస్ క్రియేట్ చేయటం, దానికి సూటబుల్ ఆఫీసర్లను వేయడం, వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం వల్ల అందరూ కష్టపడి చాలా బాగా పనిచేసేవాళ్ళు అండి. ఒక టీం వర్క్ లాగా చేసేవాళ్ళం. పని చేయకపోతే వాళ్ళ మీద కొద్ది గట్టిగా మాట్లాడేవాడిని కానీ, బట్ బై అండ్ లార్జ్ టీమ్ లీడర్గా నేను ఉంటూ టీంని నడపడం వల్ల మేము చాలా మంచి చేయడానికి అవకాశం ఏర్పడింది మాకు.